శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. మళ్ళా చెప్తున్నాను, శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ. దేవుని పిల్లలరా, కుటుంబాల గురించి బైబిల్లో దేవుడు రాయించిన మాటలు ఈరోజు మీరు వినాలి, చూడాలి. ఈ అంశం నేను ఎన్నుకోవడానికి గల కారణం, కుటుంబాలు ఈరోజు బాగోవటం లేదు. కుటుంబ వ్యవస్థలు అనేవి పాడైపోయాయి, చెడిపోయాయి. భార్యగా దేవుడు తనకిచ్చిన ధర్మాలను భార్య మరిచింది. భర్తగా దేవుడు తనకిచ్చిన ధర్మాలను భర్త మరిచాడు. దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు జీవించమన్నట్టుగా కుటుంబ వ్యవస్థలు అనేవి ముందుకు సాగటం లేదు. కుటుంబాలు బాగోకపోతే దేవుడికి ఏంటండి నష్టం అని మీరు అనుకుంటారేమో. అందుకే బైబిల్లో ఒక మాట మీరు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరూ బైబిల్ తీసి 3వ అధ్యాయం 14వ వచనం బైబిల్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం అన్నాడు, చూసారా? జాగ్రత్తగా వినండి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు. చాలండి. ఇక్కడ ఈ లేఖన భాగంలో దేవుడు ఒక విషయాన్ని మానవులకు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, తన పిల్లలకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. ఓ సౌండ్ బాగోలేదు, బేస్ తీసేయండి. జాగ్రత్తగా వినండి, చాలా అవసరమైన మాటలు ఇవి. ఈరోజు వాక్యం కనుక మీరు చాలా జాగ్రత్తగా హృదయపూర్వకంగా వింటే మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు చాలా బాగుంటారు. ఆ కుటుంబంగా మిమ్మల్ని కట్టి నిలబెట్టిన దేవుడు మరింత ఆనందంగా ఉంటాడు. దేవుని పిల్లలరా, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అన్నాడు. ఎవరా తండ్రి అంటే పరలోకంలో ఉన్న దేవుడు. జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుడు అంటే, ఎవరు తండ్రి అంటే పరలోకంలో ఉన్న దేవుడే తండ్రి, మర్చిపోకూడదు. ఆ తండ్రి భూమి మీద ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా కట్టాడు, భూమి మీద ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా నిలువబెట్టాడు. అంటే ఈరోజు మన కుటుంబం అని మనం అనుకుంటున్నాం, నా కుటుంబం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ కుటుంబం ఎవరి కుటుంబం అని బైబిల్లో ఉంది? భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అయ్యిందో ఆ తండ్రి వలన కుటుంబం అయిందట. ఎవరా తండ్రి అంటే మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బైబిల్లో ఉంది, మీకు తెలుసు కదా. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడైతే ఆ తండ్రి అయిన దేవుడే భూమి మీద ఉన్న మనుషులకు కుటుంబాలను కట్టాడు. ఎవడు మా కుటుంబాన్ని దేవుడు కట్టడం ఏంటండి అని మీరు అనుకుంటారేమో. మీకు అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడో పుట్టిన ఒక కుమార్తె యవ్వన కాలంలోనికి వచ్చింది. ఎక్కడో పుట్టిన మరొక కుమారుడు యవ్వన కాలంలోనికి వచ్చాడు. వారిరువురికి వివాహాన్ని జరిపించారు. అసలు యవ్వనంలోనికి వస్తున్న బిడ్డలకు వివాహం చేయాలి అని మనుషులకు చెప్పింది ఎవరు? బాగా ఆలోచించండి. వివాహం చెయ్యాలి అని మనుషులకు నేర్పింది ఎవరు? మనుషులకు చెప్పింది ఎవరు? దేవుడు. ఎలా చెప్తారంటారా? భూమి మీద మొట్టమొదటి పెళ్లి చేసింది ఎవరు చెప్పండి? ఫస్ట్ మ్యారేజ్ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరెవరికి చేశాడు?
ఎక్కడ చేశాడు? అది ఆయన పెళ్లి చేశాడు కనుక మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. మీకు అర్థమైందా? ఆయన వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాడు కనుక మనుషులందరూ వివాహంలోనికి వచ్చారు. ఏదైనా దేవుడే చేస్తాడు, దేవుడే ప్రవేశపెడతాడు. వెరీ గుడ్. వివాహం అయిన తర్వాత కుటుంబం అయిపోయిందంటే భార్య భర్తలు అయ్యారు. కుటుంబం అవ్వాలంటే వాళ్ళ ఇంట్లోనికి ఎవరు రావాలి? వాళ్ళ జీవితాల్లోనికి ఎవరు రావాలి? పిల్లలు రావాలి. అంతే కదండి. వివాహం అయిన తర్వాత దంపతులు ఇద్దరు ఎవరి కోసం ఎదురు చూస్తారు? పిల్లల కోసం. మరలా పిల్లల్ని ఎవరిని ఇవ్వాలి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే వాళ్ళిద్దరు గర్భాలను పండించి వాళ్ళకి పిల్లల్నిచ్చి, ఇద్దరైన వాళ్ళని నలుగురిని చేస్తాడు, ఐదుగురిని చేస్తాడు, ఆరుగురిని చేస్తాడు. మన పాతకాలానికి వెళ్ళేసరికి 10-15 మందిని కూడా చేశాడు. అంతే కదా. మీ తాతయ్య గారిని కానీ మీ అమ్మమ్మని కానీ నీకు ఎంతమంది పిల్లలని అడగండి, ఎంత చెప్తుంది నెంబర్? ఆవిడ 7 పిల్లలు, 10 మంది పిల్లలు చెప్పిందా? ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి 2, 3, అంతకు మించి కనటం లేదు. ఇద్దరిని 5గురిని చేసింది ఎవరు? ఇద్దరిని 6గురిని చేసింది ఎవరు? ఇద్దరిని 10 మందిని చేసింది ఎవరు? ఇద్దరిని 15 మందిని చేసింది ఎవరు? అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే వాళ్ళిద్దరిని కుటుంబంగా జతపరిచింది దేవుడే. వాళ్ళ గర్భాలను పండించి పిల్లల్నిచ్చి వాళ్ళని ఒక కుటుంబంగా జత చేసింది కూడా దేవుడే. అంటే కుటుంబాలను నిర్మిస్తున్నది ఎవరిప్పుడు? దేవుడు. మర్చిపోకూడదు, కుటుంబాలను నిర్మిస్తున్నది దేవుడు. మీరు మధ్యలోకి వెళ్ళేసరికి నిజంగా బైబిల్లో దేవుడు ఇలాంటి మాటలు కూడా రాయించాడా అని ఆశ్చర్యపోతారు. తల్లిని తండ్రిని ఏమండి ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళ గర్భాన మనం పుట్టాం, వాళ్ళకి మనం పిల్లలు అయ్యాం, మనకి మన పిల్లలు వచ్చారు, వాళ్ళకి వాళ్ళ పిల్లలు వస్తున్నారు. భూమి మీద ఇలాగ కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. కుటుంబాలు ఏవైతే ఉన్నాయో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు. అంటే ఇప్పుడు మీ కుటుంబం ఎవరి కుటుంబం? మీ కుటుంబం ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. నా కుటుంబం ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నిజంగా మనవి దేవుని కుటుంబాలలాగే ఉన్నాయా? మన కుటుంబాలలో దేవుడు ఉన్నాడా? మన కుటుంబాలు దేవుని కుటుంబం అని పిలువబడేంత అర్హత కలిగినట్టుగా మన కుటుంబం ఏమంటే కుటుంబ వ్యవస్థ కొనసాగుతుందా? బాగా ఆలోచిద్దాం. ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, పెళ్ళైన తర్వాత అండి కొద్ది రోజులకి ఆవిడ ఎక్కడో పుడుతుంది, ఈయన ఎక్కడో పుట్టాడు. ఆవిడ అభిరుచులు వేరు, ఈవిడ అభిరుచులు వేరు, వాళ్ళ కుటుంబం వేరు, వీళ్ళ కుటుంబం వేరు. కొన్ని చోట్ల అయితే వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వీళ్ళ ఆహారపు అలవాట్లు వేరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రాంతంలో కాస్త కారం ఎక్కువ తింటారు కదా. ఇంకో ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వాళ్ళ కారం తినరు, చప్పగా తింటారు. అక్కడ అమ్మాయికి ఇక్కడ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, గొడవ ఎక్కడొస్తా చెప్పండి? ఇప్పుడు కారం దగ్గర గొడవ. నువ్వు కారం వేయట్లేదు ఆయన అంటాడు, కారం వేస్తే నేను తినలేదని ఆవిడ అంటది. మొత్తం మీద ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే కొద్ది రోజులకి ఎలా రాజీ పడిపోతారంటే, నేను కోరుకున్నట్టు ఎక్కువ వద్దు, నువ్వు కోరుకున్నట్టు అస్సలు వేయటం మానేయద్దు, మధ్యలో వేయమ్మా, ఇద్దరం కలిపి తినేద్దాం అంటాడు. అదే కదా. అంటే ఒకరినొకరు కొంచెం ఇలాగ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కొన్ని అభిరుచులు వేరుగా ఉంటాయి, కొన్ని అలవాట్లు వేరుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మన యాస మారిపోతూ ఉంటుంది. యాస భాష ఒకటే, తెలుగే, కానీ ఇక్కడొక మాట్లాడతారు, అక్కడొకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇవి కలవడానికి కుటుంబాలలో చిన్నపాటి గొడవలు, చిన్న అలజడి వస్తుందండి. వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి, బాగా ఆలోచించాలి. ఇందాక నాకు ఒక మాట చెప్పారు మీరు, మీ కుటుంబం ఎవరి కుటుంబం అని చెప్పారు? దేవుని కుటుంబం. ఇంకోటి అడుగుతాను ఇప్పుడు, దేవుని కుటుంబం అయిన మిమ్మల్ని ఇద్దరిని కుటుంబంగా జతపరిచింది, భార్యను భర్తకు వివాహం చేసింది ఎవరు? ఎవరు వివాహం చేశారు? మళ్ళా అడుగుతున్నాను, ఎవరు వివాహం చేశారు? చూసి 2 ఆన్సర్లు వచ్చాయి. ఒకటేమో తల్లిదండ్రులని, రెండేమో దేవుడని. ఏది నిజం ఇంతకీ? బైబిల్ చూద్దామా? బైబిల్లో దేవుడిని అడుగుదామా? మత్తయి సువార్త
19వ అధ్యాయం 6వ వచనం చూడండి బైబిల్లో. పెళ్ళి ఎవరు చేస్తున్నారు మనుషులకి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చూడండి బైబిల్లో. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. జతపరిచింది ఎవరట? మరలా అడుగుతున్నాను, ఎంత బాగా రాశాడండి బైబిల్లో. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. అంటే వాళ్ళిద్దరిని వివాహం అనే వ్యవస్థను ప్రవేశపెట్టి, వివాహం అనే వ్యవస్థ ద్వారా ఇద్దరిని ఒక్కటి చేసింది, ఇద్దరిని జతపరిచింది ఎవరట? దేవుడు. ఒక్క మాట అడుగుతాను, ఇప్పుడు నా వైపు చూడాలి. ఇద్దరిని జతపరిచింది దేవుడే, రైట్. ఇద్దరికి పెళ్లి చేసింది దేవుడే, రైట్. ఇద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చింది. గొడవ వస్తే భార్య ఎవరికి ఫోన్ చేస్తుందండి? మొదట, నాన్న మీ అల్లుడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు కదా. ఏమంటే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడు ఉంటే తమ్ముడికి ఫోన్ చేస్తుంది, వాళ్ళ అన్నయ్య ఉంటే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. ఒరే తమ్ముడు నువ్వేం చేస్తావో తెలియదురా, నీకున్న ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి వేసుకొచ్చి మీ బావగారిని ఒక్కసారి బెదిరిస్తే కానీ మాట్లాడినాడు రా. ఎవరిని బెదిరించాలంట? ఆ తమ్ముడు గ్యాంగ్ అంతా వేసుకొచ్చి ఎవరిని బెదిరించాలట? మీ బావ బెదిరించాలరా, లేకపోతే మన కంట్రోల్లో ఉండడు. ఇటు భర్తకి ఇబ్బంది కలిగింది భార్య వలన. ఈయన చేసేవి ఎలాగుంటే చెప్పండి. మామయ్య గారికి అత్తయ్య గారికి ఫోన్ చేస్తాడు, ఏం పెంచారు మీ అమ్మాయిని? నేను చెప్పిన మాట వినటం లేదు, నేను చెప్పినట్టుగా ఉండటం లేదు, ఆవిడ ప్రవర్తన బాగోలేదు, నేను ఒకటి చేయమంటే మరొకటి చేస్తుంది. కొంతమంది అమ్మనాళ్ళు చెప్తారండి, ఇక్కడ వరకు పర్వాలేదు. మరికొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, పెళ్లి సంబంధం పాపం మధ్యలో మధ్యవర్తి ఉండి సెట్ చేస్తాడు కొన్ని సంబంధాలు. కొన్ని చోట్ల సేవకులు బలైపోతారు పాపం. మంచి ఆత్మీయంగా ఉంది, నా కూతురు సంఘానికి వస్తుంది, వివాహానికి వచ్చిందని ఎవరో మంచి కుర్రోడు ఉన్నాడు అని అడిగి పెళ్లి చేస్తాడు. ఆ కుర్రోడు ఎలాంటాడు ఈయనకేం తెలుస్తుంది? ఆయన నలుగురిని అడుగుతాడు, ఆ నలుగురు మంచోడు అని చెప్తారు. ఈ కూతురునిచ్చి వివాహం చేస్తాడు, చర్చకు వస్తాను కూతురునిచ్చి. ఇద్దరి మధ్యలో ఏదో గొడవలు వచ్చినాయి. అప్పుడు తలపోటు అంతా ఎవరికో తెలుసండి? ఎవరికి చెప్పండి? నువ్వే తెచ్చావు ఈ సంబంధం. ఎవరు తెచ్చారు? పాస్టర్ గారిని పిలవండి పంచాయతీకి. ఎందుకు తెచ్చావు ఈ సంబంధం? ఎందుకు చూసావు ఇలాంటి? ఏమంటే ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? బైబిల్లో ఏం చదువుకున్నారు ఇందాక మీరు? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఆ వాక్యాన్ని నేను నమ్ముతాను అనవలు చేయొద్దండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని నేను నమ్ముతాను అనవలు చేయొద్దండి. కొంతమంది చేయలేగలేదని నమ్మరా మీరు? దేవుడు వాక్యాన్ని కూడా నమ్మరా? దేవుడు వాక్యాన్ని నమ్మనోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? మరి వెళ్ళిపోతారంటే చేయొద్దు, రైట్. దేవుడు జతపరిచాడు, నమ్మారు కదా. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరిని జతపరిచింది ఎవరు? ఇప్పుడు దేవుడు. మీ ఇద్దరిలో పంచాయతీ వస్తే ఇప్పుడు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? మరి అమ్మ నాన్నకి ఎందుకు ఫోన్ చేశారు? మధ్యవర్తి బుర్ర ఎందుకు తినేస్తున్నారు? మీకు తెలియదు వాక్యము, మీరు అర్థం చేసుకోలేదా దేవుడు మాటలు? దేవుడు జతపరిచాడు. సమస్య వస్తే ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే నీ సమస్యలు అన్నీ తీర్చేస్తారా వాళ్ళు? బాగా ఆలోచించండి. తీరుస్తారా? ఏమీ తీర్చరండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, అమ్మాయి మనసును కరిగించడానికి అందరూ తిట్టినట్టుగా నటిస్తారు. రే అలాగెందుకు చేస్తున్నావురా, అమ్మాయి మాటను నిద్రపోయి కాపురం చేసుకోండి, అయిపోయింది. ఈ మాత్రం దానికి పంచాయతీ పెట్టావు నలుగురిలో నీ భర్త పరువుని తీసేయడానికి. ఈ మాత్రం దానికే నీ భార్యను తీసుకెళ్ళి నలుగురిలో నిలబెట్టావు. వాళ్ళు ఏమనరు, 4 తిట్లు తిడతారు, వెళ్ళిపోయి కాపురం చేసుకోండి. సమస్య తీరిందా? ఎక్కువైందా? ఎక్కువైంది. ఎలా ఎక్కువైంది అంటారా? అందరూ తిడుతుంటే భర్త ఇలా తల వంచుకుని ఉంటాడు, అందరూ తిడుతుంటే. కానీ లోపల ఏమనుకుంటాడు తెలుసా?
ఇంట్లో ఉన్న నన్ను బజార్లోకి పట్టుకొచ్చి వీళ్ళందరినీ పట్టుకొచ్చి నానా మాటలు నన్ను అనిపించావు కదా, నీ సంగతి చూస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత, డోర్లు వేసిన తర్వాత. పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఇద్దరు వచ్చి దేవుడికి చెప్పుకోండి, పెంచుతాడా తగ్గిస్తాడా? దేవుడికి చెప్తావా? అలాంటి అలవాట్లు ఉన్నాయి మనకి. బాగా వినండి, ప్రసంగం చాలా బాగుంటుంది, మీ కుటుంబాల స్థితే మారిపోద్ది. దేవుడు జతపరిచాడు. నాకు నా భర్తనిచ్చింది దేవుడు, నాకు భార్యనిచ్చింది దేవుడు, మా ఇద్దరిని ఒకటి చేసింది దేవుడు, మా ఇద్దరికి వివాహం చేసింది దేవుడు. జాగ్రత్తగా వినండి, దేవుడు చేశాడు. దేవుడు చేశాడు, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చేశాడు. దేవుడు చేసినప్పుడు నీకు మాట్లాడుతాను, మీరు ఎప్పుడైనా చూసారు లేదో, పెళ్లి కార్డులో పెళ్లి కూతురు పేరు పెళ్లి కొడుకు పేరు వేసేటప్పుడు ఏమైనా వేస్తారు? పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి అన్న మాట తీసేయండి. కుమారుడు ఎవరు? కుమారుడు ఎవరు? కుమార్తె చెప్పాలి. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. అంటే ఇప్పుడు మీ ఆయన ఎవరు కుమారుడు? దేవుని కుమారుడి మీద తగులాడతావా? నీ భార్య ఎవరి కుమార్తె? దేవుని కుమార్తెను గదిలో వేసి కొడతావా? సిగరెట్లతో కాలుస్తావా? తన్నుతావా? తిడతావా? అసహ్యంగా చూస్తావా? ఎవరి కుమార్తె ఆవిడ? భయం ఉందా నీకు? భర్తలు ఇటు భార్యలు భర్త అనగానే యజమానుడు అని చెప్పింది బైబిల్, అంతేనా? భర్త అనగానే నీకు ఏమవుతాడు? యజమానుని ఏమని పిలవాలి? బైబిల్లో ఉన్న భక్తి కలిగిన స్త్రీలు ఎవరు భర్తలను ఏమని పిలిచారు? యజమానుడా. నువ్వేమని పిలుస్తావు? ఏమని పిలుస్తున్నారు? ఊర్ల సైడ్ ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, భర్తనే ఏ కిరణ్ ఎక్కడున్నావు అంటది, పేరు పెట్టి. ఎవరిని? కొడుకును అలాగే పిలుస్తుంది, భర్తనే అలాగే పిలుస్తుంది. ఇంతకీ ఈవిడ భర్తను పిలుస్తుందో తెలీదు, బిడ్డను పిలుస్తుందో తెలీదు, పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అరే ఒరే అంటున్నారు. అంతే కదండి, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ప్రేమ అని పెళ్ళికి ముందు అన్ని పార్కుల చుట్టూ తిరుగుతారు. ఆవిడ ఇంకా పేరు పెట్టి పిల్లడు అరే ఒరే అంటది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏమని పిలుస్తుంది? ఎరా ఎక్కడున్నావురా అంటుంది. అరే ఒరేయా. ఎవరిని? భర్తని. జాగ్రత్తగా వినండి, భార్య భర్త వీళ్ళిద్దరూ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఇంకా ఎక్కువ మాట్లాడితే బైబిల్లో వచనం చూపిస్తాను. చాలామంది హైందవ సోదరులు వివాహం చేసుకునేటప్పుడు వివాహానికి ముందు కన్యాదానం అని ఒక కార్యక్రమం చేస్తారు. తెలుసా మీకు ఎవరికైనా? అంటే అర్థం ఏంటి? నా గర్భాన పుట్టిన నా కుమార్తెను నీకేం చేస్తున్నాను? దానం ఇచ్చేస్తున్నాను, ఈ రోజు నుంచి జాగ్రత్త అంటాడు. ఇది మనుషులు ప్రవేశపెట్టింది అనుకుంటున్నారా? కాదండి. బైబిల్ చూస్తారా? సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. అందరి బైబిల్లో ఉందా? పైన ఏం చెప్పాడు? 19వ వచనం పైన ప్రారంభంలో ఏం చెప్పాడు అంటే, క్షమించండి, ఎన్నో వచనం? 14వ వచనంలో గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము. గృహము అనగానే ఇల్లండి. గృహము అనగా, విత్తము అనగానే ఆస్తి. ఇల్లు కానీ ఆస్తి కానీ మనకు ఎవరిస్తారు? పితరులు ఇచ్చిన స్వాస్యం. అంతే కదండి, మనకు ఆస్తి కానీ ఇల్లు కానీ మన వంశపారపర్యంగా మన తాతకుంటే మనకు వస్తాయి, వాళ్ళకి ఇల్లు ఉంటే మనకు వస్తుంది. వచ్చిందా? వచ్చింది. ఆస్తి, ఇల్లు, పొలము వంశపారపర్యంగా మీ తాత ముత్తాతలకుంటూ వచ్చాయి. కానట భార్య గురించి మాట్లాడుతూ అంటాడు, కింద భార్య గురించి మాట్లాడుతూ సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. అంటే తన కుమార్తెను, జాగ్రత్తగా వినండి, వివాహం చేసుకున్న భార్య భర్తలు ఇద్దరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ ప్రసంగం. వివాహం అయిన తర్వాత సుబుద్ధి కలిగిన భార్యని ఇంటికి వచ్చింది అంటే ఆ భార్యను నీకు ఇచ్చి దానం ఇచ్చింది ఎవరట? దేవుడు. మంచి గుణం కలిగిన భర్త నీకు వచ్చాడు అంటే అతను నీకు దానం చేసింది ఎవరు? దేవుడు. మర్చిపోకూడదు. భార్య యెహోవా యొక్క దానము అన్న తర్వాత
ఆ భార్యను దేవుడు నీకు ఇచ్చి జతపరిచిన తర్వాత, మీ ఇద్దరు నా కుటుంబం అని దేవుడు పిలిచిన తర్వాత, కుటుంబాలలో దేవుడికి సంబంధించిన సూచనలు ఇవి. కుటుంబాలలో దేవుడికి సంబంధించిన భయం ఏది? కుటుంబాలలో దేవుడు చెప్పిన విధులు పాటిస్తున్న భార్య ఏది, భర్త ఏది, పిల్లలేరి ఏరి? అసలు ఈ విషయాలన్నీ బైబిల్లో రాశాడని కూడా చాలా మందికి తెలీదు. చాలా మందికి ఏంటంటే దేవుడు నమ్ముకుంటే ఏదో ఆశీర్వాదమట, దేవుడు నమ్ముకుంటే ఏదో దీవెనట, ఇక్కడ వరకే దేవుడి గురించి ఎరిగారు తప్ప ప్రతి విషయము దేవుడు బైబిల్లో రాయించాడని బైబిల్ బాగా చదువుకుని ప్రతి విషయం పైన అవగాహన తెచ్చుకుని దేవుడు కోరుకున్నట్టుగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుటుంబాల్లోకి వచ్చాను ఈరోజు. నేను కుటుంబ విషయాలు మాట్లాడుతున్నాను. మీ ఇద్దరిని జతపరిచింది దేవుడు, మీ ఇద్దరిని ఒకటి చేసింది దేవుడు. భార్యకు నీకు దానం ఇచ్చింది ఎవరట? దేవుడు అండి. ఇప్పుడు జాగ్రత్తగా అడుగుతున్నాను, భార్యను దేవుడు దానం ఇస్తే భార్యకు కష్టం వస్తే భార్య వెనకాల ఎవరొస్తారు? 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 వస్తాడా రాడా? వస్తాడా అన్న వాళ్ళు చేయొద్దండి, ఆడపిల్లలు ఎత్తండి. మీ కష్టం వెనకాల దేవుడు వస్తాడు అన్నప్పుడు మీ కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పారు ఇంతకాలం? ఆయనకి తప్ప మీ కాలనీలో ఉన్న వాళ్ళు అందరికీ చెప్పారు. చెప్పారా చెప్పలేదా? మా ఆయన మంచోడు కదండి, మా ఆయన నన్ను సరిగా చూడండి. అక్క ఎంత బాధ పెడుతున్నాడో నీకేం తెలుసు? నేను పచ్చ రంగు చీర కొనమంటాను, ఆయన ఎరుపు రంగే కొంటానంటాడు. ఇది కూడా బాధే, అంతే కదండి. నేను మా అమ్మగారి ఇంటికి నెలకు 4 సార్లు తీసుకెళ్ళమంటాను, ఒక్కసారి తీసుకెళ్తాడు అక్క, మా ఆయన అస్సలు మంచోడు కాదు. ఇవేనా చెప్పుకుంటున్నారు? భర్త పరువుని పబ్లిక్గా బాహాటంగా తీసేయటం ఎవరి పరువుని తీసుకోవటం తెలుసా? ఇందాక ఒక మాట చెప్పాడు యేసుప్రభు, వారిద్దరును ఇద్దరు కాదట, ఏమైపోతారట? ఈ ఏక శరీరం అన్నారంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ఒకలే. ఇప్పుడు అతని పరువు తీసుకోవటం అంటే అతని పరువు తీస్తున్నావా, పరువు నువ్వే తీసుకుంటున్నావా? ఎలాగని చూసారు? ఇప్పుడు తిరిగి మనం మెడకడుతున్నాయి అన్నీ. భర్త గురించి భార్య తప్పుడుగా ప్రచారం చేయకూడదు, భార్య గురించి భర్త తప్పుడుగా ప్రచారం చేయకూడదు. అలా చేస్తే నువ్వు నీ భర్త పరువు తీస్తున్నాడు అనుకుంటున్నావేమో, కాదు, నీ పరువును తీసుకుంటున్నావు. భార్య పరువు తీస్తున్నాడు అనుకుంటున్నావేమో, కాదు, నీ పరువే నువ్వు బజార్లో వేసుకుంటున్నావు. చెప్తాను నేను, ఏమండి ఎలాగండి మరి నా భర్త మంచిది కాదండి, నా భార్య మంచిది కాదండి, మరి మేము ఏం చేయాలండి? మనందరి కోసం ఒక ఆవిడ వస్తుంది ఇప్పుడు, ఏం చేయాలో చెప్పడానికి, ఏం చేయాలో నేర్పడానికి ఒక ఆవిడ వస్తుంది ఇప్పుడు బైబిల్లో. చిన్న చిన్న కారణాలకి కుటుంబాన్ని బజార్లో పెట్టుకుంటున్న వాళ్ళు, చిన్న చిన్న కారణాలకి కుటుంబంలో గొడవలు పెట్టుకుని విడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. విడిపోయేంత వరకు కూడా వెళుతున్నారు. నేను ఈ మధ్యకాలంలో ఈ పాఠం రాసినప్పుడు అండి, విడిపోతున్న విడాకుల కేసులు ఎందుకు విడాకులు తీసుకుంటారని కొన్ని వీడియోస్ చూశానండి. ఆ విడిపోవాలనుకున్న వాళ్ళకి వెంటనే లాయర్ గారు కానీ జడ్జి గారు కానీ వెంటనే విడాకులు ఇవ్వరు, కౌన్సిలింగ్ చేస్తారు ముందు. అంటే మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటని అడుగుతారు. ఒక ఆవిడ డాక్టర్ అండి, విడాకులకు అప్లై చేసింది. విడాకులకు అప్లై చేసిన తర్వాత పెళ్ళి సంవత్సరం కూడా కాలేదమ్మా, అప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు విడాకులకని అతను అడుగుతున్నాడు. కౌన్సిలింగ్ ఇచ్చి అతను అడుగుతున్నాడు, నేనేం చెప్పాలండి, నాకు చాలా పెద్ద వేదన ఉంది ఆయనతో, నాకు చాలా పెద్ద బాధ ఉంది ఆయనతో అన్నది. ఏంటో చెప్పమ్మా, నీ భర్తతోనే మాట్లాడతాను, సరి చేస్తాను, మీ ఇద్దరిని కలుపుతాను అంటున్నాడు. ఏమి లేదండి, అస్సలు నాకు విలువ ఇవ్వడండి, నాకు గౌరవం ఇవ్వడండి నా భర్త అని చెప్పింది. ఏ విషయంలో నేను గౌరవించటం లేదమ్మా అని అడిగింది. ఇంతకీ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ డాక్టర్లు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి, ఇద్దరు ఎవరు? డాక్టర్లు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విడాకులకి ఎందుకు అప్లై చేసింది అనుకుంటున్నారు ఈవిడ? భర్త కదండి, భర్త బట్టలు ఉతకమన్నాడట. ఏం ఉతకమన్నాడు? బట్టలు. ఏ బట్టలు అనుకుంటున్నారు? లోపల వేసుకుంటారు కదండి, బనియను నిక్కర వేసుకుంటారు కదా, ఆ ఉతకమన్నాడట. ఈవిడికి ఈగో హట్ అయిపోయింది. నేను ఆపరేషన్ చేసే డాక్టర్ని, నీ బనియను నిక్కరు నేను ఉతకాలా? నాకు ఈగో హట్ అయింది. ఇప్పుడు నాకు ఇప్పుడు బంధం కట్టక నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను, కోర్టుకు వెళ్ళిపోయింది. అదేమన్నా పెద్ద కారణం అంటారా మీరు? చెప్పండి, కారణం అది అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు నేను ఈరోజు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు మనుషులకి. చిన్న కారణం ఉంటే ఏమైపోతారు?
విడిపోతారు. చిన్న కారణం ఉంటే కొట్టేసుకుంటారు. చిన్న కారణం ఉంటే బహిరంగంగా కుటుంబాన్ని అలర్ట్ చేసుకుంటారు. ఆ కాలనీ అంతా వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారండి, తిట్టుకుంటారండి. పైకి గుడికెళ్ళి వస్తారండి, ఆదివారం గుడికెళ్ళి వస్తారండి, సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో శుభ్రంగా తన్నుకుంటా ఉంటారండి. ఇది దేవుని కుటుంబమా మీరు చెప్పండి? ఉండొచ్చు, ఇలాగా ఉండకూడదు. కానీ మనం ఎందుకంటే ఇలా కొట్టుకుంటున్నాం అంటే మనకు సంగతి తెలీదు. ఏ సంగతి తెలియదు తెలుసా? మన ఇద్దరిని జతపరిచింది ఎవరు? దేవుడు. మనల్ని కుటుంబం చేసింది ఎవరు? దేవుడు. దేవుడు కుటుంబంగా చేసి దేవుడు జతపరిచినప్పుడు మీ కుటుంబం పైన దేవుడికంటూ ఒక ప్రణాళిక ఉంటుందా ఉండదా? ఉంటది. కానీ మీరే కొట్టుకుని తిట్టుకుని తన్నుకుంటుంటే మీ కుటుంబం పైన ఉన్న దేవుడు ప్రణాళిక మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఎప్పుడు నెరవేరుతుందా? ప్రారంభపు మాట. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో, అంటే నీ కుటుంబం దేవుని కుటుంబం. నిన్ను జతపరిచింది దేవుడు. మిమ్మల్ని దేవుడు కావాలని ఒక సంకల్పంతో మీ ఇద్దరికి వివాహం చేశాడు. ఆ వివాహ బంధం ద్వారా వచ్చిన పిల్లలు మీరు కలిసి దేవుడికి ఉపయోగపడాలి. మీ కుటుంబం పేరెత్తగానే దేవుడికి మహిమ రావాలి అన్న ఉద్దేశంతో జతపరిచాడు, కుటుంబాన్ని చేశాడు. మరి మీరు చెప్తున్నదంతా బాగుందండి, నా భర్త మంచివాడు కాదు, నా భార్య మంచిది కాదు, మేమేం చేయాలి? ఏం చేయాలో దేవుణ్ణి అడుగుదామండి. కుటుంబాన్ని భర్త మంచివాడు కాకపోతే మీరు వదిలేసేయండి అని దేవుడు చెప్పాడా? మార్చుకోమని చెప్పాడా? మార్చుకోమని చెప్పాడు. భార్య మంచిది కాదు, భర్త ఏం చేయాలి? మార్చుకోవాలి. ఈరోజు మార్చుకుంటారా? మాకు వద్దని వదిలేసుకుంటున్నారా? బైబిల్లో ఒక స్త్రీని మీ దగ్గరికి తీసుకొస్తాను ఈరోజు. స్త్రీ ఆవిడ నిజంగా మహాతల్లి. ఆ కుటుంబాన్ని కట్టుకున్న విధానం చూస్తే నేను కూడా ఇలా ఉండాలి కదా కుటుంబం విషయంలో, దేవుడి కొరకు నా కుటుంబాన్ని నిలవబెట్టుకోవటం విషయంలో నేను ఇంత బాగా ఉండాలి కదా అని మీరు ఆశ్చర్యపోతారు. బైబిల్లో యాకోబు జీవితం మీకు తెలియాలి. యాకోబు గారి గురించి అందరికీ తెలుసు కదా. అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు అయితే ఇస్సాకు గారి కొడుకే యాకోబు. ఈ యాకోబు ఏసావును మోసం చేశాడు, అన్నను మోసం చేసి పారిపోయాడు. పారిపోయిన తర్వాత మామ దగ్గరికి చేరాడు. మామ దగ్గరికి చేరిన తర్వాత ఆ మామకి 2 కుమార్తెలు ఉన్నారు. వెళ్ళిపోయి మామ దగ్గర పని చేసుకోవడానికి వెళ్ళాడు. మామకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 కుమార్తెలు. 2 కుమార్తెల పేర్లు లేయా, రాహేలు. అందరికీ తెలుసు కదా వీళ్ళ పేర్లు. ఏం పేర్లమ్మా? లేయా, రాహేలు. ఇప్పుడు లేయా పెద్దది, రాహేలు చిన్నది. ఓకేనా? మీరు ఆదికాండం ఒకసారి రాసుకోండి. ఇవన్నీ 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు 17వ వచనం 16వ వచనం. లాబానుకి 2 కుమార్తెలుండిరి. 16 29 16 ఆదికాండం. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇక్కడ వరకు బాగుంది. లేయా జబ్బు కండ్లు కలది. పెద్ద కుమార్తెకి ఏముందట? చిన్న అవయవ లోపం ఉంది, జబ్బు కళ్ళు ఉన్నాయి. కానీ రాహేలు ఎలాంటిదట? రూపవతి సుందరి అయి ఉండెను. జాగ్రత్తగా వినండి. 2 కుమార్తెలు ఉన్నారు ఒక ఆయనకి. పెద్దావిడ పేరు లేయా, చిన్నావిడ పేరు రాహేలు. పెద్దావిడికి జబ్బు కళ్ళు, చిన్నావిడ ఎలా ఉంది? రూపవతి సుందరి, అంటే అందంగా ఉంది. ఆటోమేటిక్గా యాకోబు వెళ్ళగానే వాళ్ళిద్దరిని చూడగానే ఒకరి మీద ప్రేమ కలిగింది. ఎవరి మీద? ఎందుకు కలిగింది? రూపవతి సౌందర్యవతి. లేయని ఎందుకు ప్రేమించలేదు యాకోబు? లేయకి ఎవరున్నాయి? జబ్బు కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ ప్రకారం వివాహం చేసుకోవాలనుకున్న కుమారుడు కానీ కుమార్తె కానీ బైబిల్ ప్రకారం దేవుడు అందాన్ని చూసుకోమన్నాడా, గుణాన్ని చూసుకోమన్నాడా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుడు చెప్పాడు బైబిల్లో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే నువ్వు ఎవరిని ఎత్తుకోవాలి బైబిల్ ప్రకారం? ఇప్పుడు గుణవతిని ఎత్తుకోవాలి. కానీ యాకోబు చూడగానే ఎవరిని ఎత్తుకున్నాడు? ఎందుకు రాహేలు మీదకి వెళ్ళింది? అందంగా ఉంది, సౌందర్యవతి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాకోబు రాహేలును ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మామ దగ్గరికి వెళ్ళాడు. మామ, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కొంచెం నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అయ్యో, నువ్వు మా దగ్గరికి కొత్తగా వచ్చావు కదయ్యా, నిన్ను ఎలా నమ్ముతాను నేను?
నా కుమార్తె నీకు కావాలి అంటే నువ్వేం చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. మొదటి 7 సంవత్సరాలు కొలువు చేయాలి. ఓకే, మరి ప్రేమ మైకంలో దానికి ఒప్పుకున్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. తీరా పెళ్లి టైంకి వచ్చేసరికి మామ మోసం చేశాడు. ఏ మోసం చేశాడు? చిన్న కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకొని తీరా 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అమ్మాయిని మార్చేశాడు. చిన్న కుమార్తెని ఇస్తానని చెప్పి పెద్ద కుమార్తెనిచ్చి పంపించాడు గదిలోకి. తీరా తెల్లవారు చూసేసరికి మంచం మీద ఎవరున్నారు? లేయా ఉంది. యాకోబుకు మతిపోయింది, కంగారు, పరుగున మామయ్య దగ్గరికి వెళ్ళాడు. మామా, ఏంటి నువ్వు ఎంత మోసం చేసావు? నేను రాహేలును కదా నేను ప్రేమించింది, ఆవిడని కదా నాకు ఇచ్చి వివాహం చేస్తానన్నావు, ఎందుకు ఇలా చేసావు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా మా దేశానికి ఒక మర్యాద ఉంది. మా దేశంలో పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం మేము చెయ్యం, కనుక మరి పెద్ద కుమార్తె నీకు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తుకుంటున్నాడు యాకోబు. ఇక్కడ ఇంకోటి అడుగుతాను, మరి నాకు రాహేలు కావాలి, ఏం చేయాలంటే ఇంకా తప్పదు, మరొక 7 సంవత్సరాలు నువ్వేం చేయాలి? కొలువు చేయాలి. అంటే మొత్తం మీద ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు ఆగాడండి. నిజమైన ప్రేమికుడే, నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ప్రేమికుడే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువకుల ప్రేమలు మీరు చూస్తే వాడు గులాబ్ పువ్వు పట్టుకుని 3 నెలలు తిరుగుతాడు. 4వ నెల ఒప్పుకోలేదు అనుకోండి, ఆవిడనైనా చంపేస్తాడు, ఈడని చచ్చిపోతాడు. అదే కదా ఇప్పుడున్న ప్రేమలో. యాసిడ్ పోసేస్తాడు, పేక పోసేస్తాడు. ఒప్పుకోకపోతే, ప్రేమిస్తున్నది ఒప్పుకోకపోతే ఎన్ని నెలలకి? గట్టిగా 6 నెలలు నిలబడటం కష్టమండి వీళ్ళ ప్రేమలో. ఇప్పుడున్న యువకుల ప్రేమలో 6 నెలలకు మించి నిలబడవు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు మనసెరిగాడు ఏటో కానీ దేవుడు నిజంగా నాకు ఆవిడే కావాలని 14 సంవత్సరాలు కొలువు చేశారండి. 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత చివరికి ఇంక తప్పేది లేక ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? రాహేల్నిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నా వైపు చూడాలి అందరూ. పెళ్ళైపోయిన యాకోబు, జాగ్రత్తగా వినండి, నేను అడుగుతాను ప్రశ్న ఇప్పుడు ఇక్కడ. పెళ్ళైపోయిన యాకోబు లేయాని ఇంట్లో భారీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు లేయా నేను యాకోబును పెళ్లి చేసుకుంటానని అడిగిందా? అడగలేదు. ఇచ్చి పెళ్లి చేసింది ఎవరు? వాళ్ళ డాడీ. ఏమండి, నువ్వు యాకోబుని పెళ్లి చేసుకోవాలని యాకోబుని ఇచ్చి పెళ్లి చేసేసింది యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసింది వాళ్ళ నాన్న. ఈవిడ తప్పేమలేదు పాపం. పెళ్లి చేశాడు, పెళ్లి చేసుకోమన్నాడు, చేసుకుంది, భారీగా వెళ్ళిపోయిన తర్వాత భార్యను ఇంట్లో పెట్టుకుని భర్త మరొక వివాహం కోసం కొలువు చేస్తుంటే ఏ భార్యకైనా ఎలాగుంటుంది? లేయా ప్లేస్లో మీరుండి ఆలోచించాలా? మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని ఇంకొక ఆవిడ కోసం రోజా పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు, ఎలాగుంటుంది? గొడవలు చేస్తారా చేయరా? కొట్లాట పెడతారా పెట్టరా? లేయా పెట్టిందా పెట్టలేదా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? దేవుడు జతపరిచాడు. మా ఇద్దరి పంచాయతీ ఎవరు తెంపాలి? మంచి భార్య కదా, గుణవతి కదా. నాన్న దగ్గరికి వెళ్ళి వీడిని ఎందుకు ఇచ్చి నాకు పెళ్లి చేశావు? చెల్లెలు ప్రేమిస్తానంటున్నాడు, నన్ను ప్రేమించటం లేదా. నాన్న మీద ఏమైనా గొడవేసిందా? నా భర్త మీద గొడవేసిందా? లేదు. నా భర్తను నువ్వెందుకే ప్రేమిస్తావు? చెల్లి దగ్గరికి వెళ్ళి ఏమైనా గొడవ చేసిందా? లేదు. ఇంతకాలం అండి మనకి బైబిల్ చెప్తున్నప్పుడు ఎక్కువగా రాహేలు యాకోబు అని వీళ్ళిద్దరినే గొప్ప చేశారు. అసలు గొప్ప ఆవిడ ఎవరో తెలుసా? లేయా. బాహ్య సౌందర్యం లేదు ఆవిడికి, జబ్బు కళ్ళు ఉన్నాయి, కానీ గుణం చాలా మంచిది, భక్తి చాలా మంచిది, దేవుడి మీద ఆనుకునే జీవితం చాలా గొప్పది ఆవిడది, చాలా గొప్ప జీవితం ఆవిడది. చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. పెళ్ళైపోయిన తర్వాత భార్యను ఇంట్లో పెట్టుకుని యాకోబు ఇంకొకరిని ప్రేమించి ప్రేమ అని తిరుగుతుంటే ఈవిడ ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది తెలుసండి? ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు, దేవుడికి ప్రార్థిస్తుంది. తీరా పెళ్ళైపోయిన తర్వాత రాహేలు కూడా వచ్చేసింది. ఏమండి, ఈవిడ మొదటి భార్య, ఆవిడ రెండవ భార్య. ఇప్పుడు ఇద్దరు భార్యలు అన్నప్పుడు యాకోబు ఇద్దరిని ప్రేమించాలా, ఒకరిని ప్రేమించాలా? కానీ యాకోబు ఏం చేస్తున్నాడు చూస్తారు బైబిల్ చూడండి. ఆదికాండం 29వ అధ్యాయానికి వచ్చేయండి. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం చూద్దాం.
ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. బైబిల్ జాగ్రత్తగా రాసుకోండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి ఆమె గర్భమును తెరిచెను. ఆగండి, ఇక్కడ ఈ పదం పట్టుకోవాలా. ఏ పదం? 31వ వచనం. లేయా ఏమైపోతుందంటే ఇద్దరి వల్ల ద్వేషింపబడుతుంది. లేయాకి ఏమొచ్చింది? ద్వేషం. ఇటు చెల్లి ద్వేషిస్తుందట, ఇటు భర్త ద్వేషిస్తున్నాడట. రాహేలును బాగా ప్రేమిస్తున్నాడట, లేయాను బాగా ద్వేషిస్తున్నాడట. భర్త ద్వేషిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎవరు ద్వేషిస్తున్నారు? భర్త. పోనీ ఈవిడేమైనా కోరుండి లవ్ మ్యారేజ్ చేసుకుందా? ఈవిడ తప్పు లేకుండా వివాహం చేశారు, వెళ్ళింది. తీరా ప్రేమించవలసిన భర్త ఏం చేస్తున్నాడట? ద్వేషిస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంది, 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. నేను ఆనందపడిపోయానండి ఆ పదానికి. ఎవరు చూశారట? అంటే ఆడపిల్లకి కష్టం వస్తే ఎవరు చూస్తారు? మీరు ఎప్పుడు అనుకున్నారు? అలాగే చెప్పండి. అమ్మ నువ్వు వచ్చేవే, మీ అల్లుడు చంపేస్తున్నాడు, మీ అమ్మ చూడాలని కోరుకున్నావు, మీ నాన్న చూడాలని కోరుకున్నావు, మీ తమ్ముడితో చెప్పావు, మీ అక్కతో చెప్పావు, అందరికీ చెప్పుకున్నావు. లేయా ద్వేషింపబడటం మాత్రం ఎవరు చూశారట? యెహోవా చూచి. ఎందుకంటే ఇప్పుడు భక్తురాలు కదా, ఎక్కడ గొడవలాడే మనిషి కాదు కదా, ఎవరితో విభేదాలు పెట్టుకునే మనిషి కాదు కదా. ప్రేమగా ఉంటుంది, భక్తితో ఉంటుంది. దేవా పెళ్లి చేశారు, నేను నో అనకుండా, నా తప్పు లేకుండా పెళ్లికి తల వంచాను. తీరా వచ్చిన భర్త నన్ను ప్రేమించడం లేదు, నా చెల్లెని ప్రేమిస్తున్నాడు. ఆవిడ ప్రేమించడంలో తప్పు లేదు, నన్ను కూడా ప్రేమిస్తే వాళ్ళతో పాటు ఉంటాను. కానీ నన్ను ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిసి ద్వేషిస్తున్నారు. ఆ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడున్న ఏ ఆడపిల్లన్నా ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తుందని కనుక ఏదో ఒక రకంగా నా చెల్లెని ఏం చేయాలి? అదినా అలా ఆలోచించిందా లేయా? ఇక్కడ ఒక మాట రాశాడు, 31వ వచనం బైబిల్ చూడండి మళ్ళీ. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఏమండి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నా కూతురుని ప్రేమిస్తావా? సుబుద్ధి కలిగిన భార్య ఎవరు దానం అని చెప్పాడు దేవుడు బైబిల్ ఇందాక? యెహోవా దానం. అంటే యాకోబుకు లేయా సరిపోతుంది. యాకోబు భక్తిపరుడుగా బ్రతకాలి దేవుడి కోసం ఫ్యూచర్లో. కనుక అతని కుటుంబం బాగుండాలన్నా, అతని సేవ బాగుండాలన్నా లేయా అయితే అనుకువగా ఉంటుంది, భక్తిగా ఉంటుందని లేయానిచ్చి దేవుడు జతపరిచాడు. జాగ్రత్తగా వినాలి. పెళ్లి చేసింది ఎవరు? దేవుడు. ఆ విషయం యాకోబుకు తెలియక దేవుడు భార్యగా లేయానిచ్చాడన్న సంగతి యాకోబు ఎరగక ఈ ప్రేమ మైకంలో పడిపోయి రాహేలే కావాలి నువ్వు వద్దంటున్నాడు. పెళ్లి చేసింది ఎవరింతకి? దేవుడు. ఇప్పుడు ఎప్పుడైతే తాను పెళ్లి చేశాడో, తాను పెళ్లి చేసిన తర్వాత లేయా ద్వేషింపబడుతుందో, దేవుడు దిగిపోయాడు. ఇప్పుడు దిగిపోయి అంటున్నాడు, యాకోబు నా కూతుర్ని ద్వేషిస్తావా? ఇప్పుడు నీ తాట తీస్తాను నేను. ఎలాగా? నువ్వు ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో ఆవిడ గర్భాన్ని మూసేస్తాను. మూసేశాడా? ఎవరి గర్భాన్ని మూసాడు? ఇప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలంటే అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దేవుడి చేతిలో. నా కూతురు నుంచి పెళ్లి చేస్తే నా కూతుర్ని ప్రేమించవా? నీ సంగతి చెప్తాను యాకోబు. నా కూతురికి పిల్లల్ని ఇస్తాను, నువ్వు ప్రేమించిన రాహేలుకి నేను ఏం చేస్తాను? గర్భాన్ని మూసేస్తాను. గొడ్రాలు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి యాకోబు పరిస్థితి ఏంటి? చెప్పనా? లేయా పొలోమని 1 2 3 4 పిల్లలకి అంటుంది. రాహేలు గొడ్రాలు అయిపోయి ఏడుతుంది. అదేంటి మా అక్క అంతమంది పిల్లల్ని కనేస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తానండి. దేవుడు దిగిపోయాడు కదా. ఇప్పుడు ఎవరి పక్షాన దిగాడు? దేవుడు లేయా పక్షాన దిగాడు. బిడ్డను ఇస్తున్నాడు. బిడ్డను ఇచ్చిన తర్వాత అమ్మ దేవుడు నా పక్షాన ఉన్నాడు, యాకోబు దేవుడితో చెప్పమంటావా అని బెదిరించలేదు. ఎవరు? లేయా. ఏమన్నదో తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? ఏమని మాట్లాడుతుందో తెలుసా? చదువుదామండి. చదువుదాం ఎంత బాగుంటుందో. 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక. ఈవిడ ఎందులోకి వెళ్ళిపోయిందట? పెళ్లి తర్వాత శ్రమల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు నా శ్రమ చూశాడు. బాగా వినాలి ఆడపిల్లలు, బాగా వినాలి ఇది. దేవుడు నా శ్రమ చూశాడు. నా భర్త నన్ను శ్రమ పడుతున్నాడు, నా చెల్లి నన్ను శ్రమ పడుతుంది, వాళ్ళు ఇద్దరు ఒకటై నన్ను శ్రమ పడుతున్నారు. దేవుడు నా శ్రమ చూచి ఉన్నాడు కనుక
నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. జాగ్రత్తగా వినండి, ఇది అర్థం అవ్వాలి. బిడ్డను కన్న తర్వాత ద్వేషిస్తున్న యాకోబు దగ్గరికి లేయ వెళ్ళింది బిడ్డను పట్టుకుని. బిడ్డను పట్టుకెళ్ళి అంటుంది, ఏమండి నన్ను ఎందుకండి ద్వేషిస్తున్నారు? నేను మీకు బిడ్డను కన్నాను కదా, మీరు నన్ను ఏం చేయాలి? ప్రేమించమని అడుగుతుంది. ఎంత మంచి ఆవిడండి. బిడ్డను కానీ యాకోబు చేతుల్లో పెట్టి, రాహేలును ప్రేమిస్తున్నారు కదండి, నేను మీ భార్యనే కదండి, మీరు నన్ను కూడా ఏం చేయాలి? ప్రేమించండి. బిడ్డ పుట్టిన తర్వాత ప్రేమిస్తాడా? ప్రేమించడా? అంతేనా? ఎంత గొడవలున్న భార్య భర్తలైనా బిడ్డ పుట్టగానే ఇద్దరు ఏమైపోతారు? ఆ పాత గొడవలన్నీ ఎందుకమ్మా, కొడుకుని కనేసావు కదా, వెళ్ళిపోదాం ఇంటికి, నాకు బిడ్డను కన్నా, నువ్వు కలిసిపోతారా? కలిసిపోరండి. కలిసిపోతారు. కలిసిపోతారా? కలిసిపోరా? మళ్ళీ అడుగుతున్నాను. కలిసిపోతారు. యాకోబు కలిసిపోయాడు అనుకుంటున్నారా? అబ్బే, రాహేలు దెబ్బకు కలవటం కాదు, మొహం కూడా చూడటం లేదు. నువ్వు ఎంతమంది పిల్లలైనా కాను, నా కళ్ళ రాని ఈవిడే అంటున్నాడు. ఎవరు? రాహేలు. నిజంగా ఎంత మంచిదంటే, ఏమండి మీరు నన్ను ప్రేమించండి, నేను కూడా మీకు భార్యను కదండి, నేను మీకు పిల్లల్ని కంటానండి, మనం కుటుంబాన్ని కడదామండి, మనం దేవుడి కోసం బ్రతుకుదామండి, మనల్ని జతపరిచింది దేవుడు అండి, మనం గొడవలాడుకోకూడదండి, మనం ద్వేషించుకోకూడదండి, మనం కలిసిపోదామండి, నేను నా భార్య స్థానాన్ని మాత్రం అడుగుతున్నానండి, మీరు నన్ను ప్రేమించండి. ఏమండి నేను నిజంగా అడుగుతున్నానండి, దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా మీరు. ఎప్పుడైనా మీ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మన మధ్యలో గొడవలు ఎందుకండి, మీరు నన్ను ప్రేమించండి అని ఏ భార్య అడిగింది భర్తని? అడిగిన చేయొద్దండి ఇక్కడ. అబ్బా, ఒక చెయ్యి లేచిందండి. మీకు మాట అడగనండి, భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మనకు మధ్యలో గొడవలు వద్దండి, నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి, పోనీ మీరు చేశారా, నేను వదిలేస్తున్నానండి అవన్నీ, మనం కలిసిపోదామండి, నన్ను ప్రేమించండి అని ఆడపిల్ల అడిగితే పురుషుడు మారతాడా? మారడా? ఏ స్త్రీ అడుగుతుందండి? నీ సంగతి చెప్తాను, పక్కింటికి చెప్తాను, ఎదురింటికి చెప్తాను, ఎక్కువ మాట్లాడేవాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. బెదిరించడం తప్ప మార్చుకోవాలని ఎప్పుడు చూసింది స్త్రీ? ఉన్నారా ఈరోజు? నా భర్తని మార్చుకోవాలండి, కఠినుడిగా చేయకూడదండి. నా భర్తను మార్చుకోవాలండి, నా భర్త ప్రేమను పొందుకోవాలండి, మేమిద్దరం ఒకటైపోవాలండి, గొడవలు ఆడుకోకూడదండి. మేమేం గొడవలు ఆడుకుంటే మా పరువు పోతుందండి, మేమేం గొడవలు ఆడుకుంటే మా పిల్లలు మమ్మల్ని చూసి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఏమైపోతారో, మమ్మల్ని గౌరవించరండి, వాళ్ళ ముందే గొడవలు ఆడుకుంటున్నాం, వాళ్ళ ముందే తిట్టుకుంటున్నాం, వచ్చి ఈ జీవితం వద్దండి, నా భర్తతో నేను కలిసిపోతానండి, మేము ఇద్దరం ఒకటైపోతామండి, మేము ప్రేమగా ఉంటామండి, మా పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తామండి. ఏ భార్య అండి లేయలాగా ఆలోచిస్తుంది? ఆలోచిస్తుందా? ఒక బిడ్డను కన్నదండి, అతని పేరు రూబేను. జాగ్రత్త పెట్టుకోండి, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు చెప్తాను ఇప్పుడు నేను. యాకోబుకు మొట్టమొదట పుట్టిన బిడ్డ, అది కూడా లేయా గర్భాన్ని పుట్టిన మొట్టమొదటి బిడ్డ పేరండి రూబేను. రూబేను అని పేరు పెట్టింది. ఆ బిడ్డను పట్టుకెళ్ళి యాకోబు చేతిలో పెట్టింది. ఏమండి నన్ను కూడా ప్రేమించండి అని అడిగింది. ప్రేమించాడు అనుకుంటున్నారా? ప్రేమించలేదండి. తర్వాత ఏం చేస్తుంది చూడండి. తర్వాత రూబేను అని పేరు పెట్టాను. 33వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా దయచేశాడు. నేను ద్వేషింపబడుతున్న సంగతి ఎవరు చూశారంటుంది? యెహోవా చూశాడు, నా దేవుడు చూశాడు గనక ఇదిగో ఇప్పుడు మరొక కుమారుని ఇచ్చాడని చెప్పి అతనికి ఏమని పేరు పెట్టిందో తెలుసండి? షిమ్యోను అని పేరు పెట్టాను. రెండో కొడుకు పేరు ఏం పేరు? షిమ్యోను. వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. బిడ్డల కన్నా ప్రతిసారి ఏం కోరుకుంటుంది ఈవిడ? నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను హత్తుకోవాలి, మేము ఒక కుటుంబం అయిపోవాలి, మేము కలిసిపోవాలి, మా మధ్యలో గొడవలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, నా భర్త నన్ను హత్తుకుంటే చాలు అని 3వ బిడ్డను కన్నదండి. 3వ బిడ్డ పేరు లేవి. తర్వాత 4వ బిడ్డను కన్నది. 4వ బిడ్డ పేరు యోదా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా 4 పిల్లలను కన్నదండి. 4 పిల్లల్ని పట్టుకెళ్ళి యాకోబు దగ్గర పెట్టింది. ఏమండి మీకు బిడ్డలను కన్నాను కదండి, నన్ను ప్రతిసారి ఒకటే అడుగుతుందండి. ఏమడుగుతుందో తెలుసా? నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. ఏమండి భర్త ప్రేమ కోసం ఇంతలా ప్రాకులాడే వాళ్ళు ఉన్నారా ఈరోజు? ఉన్నారా? నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా భర్త ప్రేమ నాకు కావాలి.
ఎవరంటూ ఉన్నారండి ఈ ఈ ఈ కాలంలో అయితే ఎవరిని చూడలేదు. అతను ప్రేమించకేదని మూరక, నువ్వు ప్రేమించకపోతే ఎవరికి కావాలవే? మా తమ్ముడు ఉన్నాడు నాకు. ఎంతకాలం ఉంటాడు మీ తమ్ముడు? ఎప్పుడు నీ పక్కన ఉంటాడా? ఎందుకోనండి ఇద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తులను తెచ్చారు. చాలా చోట్ల భార్య భర్తలు చేసిన తప్పు వాళ్ళిద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తిని తెచ్చారు. అందుకే కుటుంబాలు కూలిపోయాయి, కుటుంబాలు నాశనం అయ్యాయి. మీ ఇద్దరి మధ్యలోనికి ఎవరు రాకూడదు? మూడవ వ్యక్తి రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్యలోనికి మూడవ వ్యక్తి రాకూడదు. భర్త తప్పు చేస్తే భార్య, భార్య తప్పు చేస్తే భర్త క్షమించుకోవాలి, మార్చుకోవాలి, కలుపుకోవాలి. బైబిల్లో లేయ ఈ యావత్తు ప్రపంచంలో ఉన్న భార్యలకు భర్తలకు నేర్పిన పాఠం అది. ఇదిగో నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా భర్త నన్ను శ్రమ పెడుతున్నాడు, అలాగని నా భర్తను ద్వేషించానా, మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? మార్చుకోవడానికి బిడ్డలకన్నా ఆయన పాదాల దగ్గర పెట్టి ఏమండి నన్ను ప్రేమించండి, ఏమండి నన్ను ప్రేమించండి, ఏమండి నన్ను ప్రేమించండి, మనం ఒకటైపోదామండి, మనం కలిసిపోదామండి, మనం దేవుడి కోసం బ్రతుకుదామండి. మనం ఇలా కొట్టుకోవడం ఎవరైనా చూస్తే మనం దేవుని పిల్లలం కదండి, ఇలా కొట్టుకుంటే బాగోదండి, తిట్టుకుంటే బాగోదండి. మన కుటుంబం కాదండి. ఎవరి కుటుంబం అంటే మీ కుటుంబం పరువు పోతే ఎవరి పరువు పోతుంది? బైబిల్లో మాట అన్నాడు దేవుడు, మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. మీ కుటుంబం నేను కట్టాను. పెళ్ళేమో ఎక్కడ చేస్తారు చెప్పండి? పెళ్ళి ఎక్కడ చేసుకుంటారు చెప్పండి? క్రైస్తవులు. క్రైస్తవుల పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? బాగా ఆలోచించండి. పెళ్లి గుళ్ళో జరుగుతుందండి. వెరీ గుడ్. గుళ్ళో జరగటం అంటే అక్కడికి ఎవరెవరు వచ్చారు? సంఘం వచ్చింది, దైవజనులు వచ్చారు, సంఘ పెద్దలు వచ్చారు, విశ్వాసులు పరిశుద్ధులు వచ్చారు, అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఏమన్నా అందరూ అక్కడ ఉన్నారంటే ఆ పెళ్లిలో కూడా ఎవరు ఉంటారు? ఆ రోజు అక్కడ దేవుడు ఉంటాడు, అంతే కదా? దేవుడు ఉన్నాడు. పెళ్లి ఎక్కడ జరిగింది ఇప్పుడు? దేవుడి సమక్షంలో. గొడవలు వస్తే పంచాయతీలు ఎక్కడ జరుగుతాయి? పోలీస్ స్టేషన్లో, అంతేనా? పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు? దేవుడి సన్నిధిలో. పంచాయతీకి ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళాడు? బైబిల్లో మీరు చదవండి. మీలో మీకు ఏమైనా విభేదాలు వస్తే తీర్పు తీర్చడానికి మీలో యోగ్యులు ఎవరో లేరా అన్నాడు దేవుడు బైబిల్లో. మీరు అన్ని జనుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీ పంచాయతీలు దేవుడు పిల్లలని చెప్పుకుంటూ గుడికి వస్తూ పంచాయతీలు పట్టుకెళ్ళి అన్ని జనుల దగ్గర పెడితే ఎవరి పరువు పోతుంది? మీరు చెప్పండి, ఎవరి పరువు పోతుంది? మీదా దేవుడిదా? దేవుడిది. కుటుంబం దేవుడిది, జతపరిచింది దేవుడు, పిల్లల్ని ఇచ్చింది దేవుడు. మీలో మీకు విభేదాలు వస్తే మీలో మీరు సర్దుకోవాలి, ఒకరినొకరు మార్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఇద్దరు ఒకటైపోవాలి. మీ కుటుంబాన్ని దేవుని కుటుంబంగా నిలవబెట్టాలి. నిలవబెడుతుంది లేయా ఇక్కడ. భర్త తెలియక ద్వేషిస్తున్నాడండి, నేను మార్చుకుంటానండి. భర్త తెలియక శ్రమ పెడుతున్నాడండి, నేను అతని ప్రేమామూర్తిగా నేను మారుస్తానండి. మార్చింది లేయ, మార్చి చూపించింది. ఈ లోపల 4 పిల్లల్ని కన్నది కదండి, ఆవిడ కానుపుడికిపోయింది. ఈ లోపండి ఇక రాహేలు కుళ్ళుపోతూ, నువ్వు మా అక్కకి పిల్లల్ని కంటున్నావు, నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని భర్త మీద గొడవ వేసుకుంటుంది. 30వ అధ్యాయం ప్రారంభంలో అదే ఉంటుంది. గొడవ ఎవరి మీద? భర్త మీద. భర్తకి కాస్త కోస్తో దేవుడు తెలుసు కదండి, యాకోబుకి దేవుడు తెలుసు కదా. యాకోబు అన్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు రాహేలు, పిల్లల్ని నేనిస్తానా దేవుడు ఇస్తాడా? దేవుడు కదా. నువ్వు ఎవరిని అడగాలి పిల్లలు కావాలని? మీ అక్క ఎవరిని అడిగింది? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఇప్పుడు చెప్పండి, ఈ రాహేలు అసలు దేవుడిని నమ్ముతుందా? దేవుణ్ణి నమ్మది గనక యాకోబుకి సెట్ అవ్వదని లేయానికి పెళ్లి చేశాడు. ఈ సంగతి యాకోబు తెలియక నాకు భార్య ఈవిడే రాహేలే అంటున్నాడు. చాలా మంది అండి, జాగ్రత్తగా వినండి, భర్తలు భార్యలు కూడా చాలా మంది. ఏమండి, ఒకప్పుడు పట్టణాల్లో జరిగేదండి, ఇప్పుడు పల్లెటూరులో కూడా పాకుపోయింది. అక్రమ సంబంధాలు. ఇంట్లో భర్త ఉంటాడు, మరొక అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఇంట్లో భార్య ఉంటుంది, మరొక అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? అవి ఎందుకు పెట్టుకుంటున్నారని అడిగితే ఏం చెప్పారు తెలుసండి? పురుషుల్ని అడిగారండి, ఎందుకంటే మీరు 4-3 అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటే అతను అంటున్నాడు, ఎందుకనండి నా కంటికి నా భార్య తప్ప అందరూ అందంగా కనబడతారట. చూడండి ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంట? నా కంటికి నా భార్య తప్ప అందరూ ఎలా కనబడుతున్నారు?
అందంగా కనపడుతున్నారండి, అందుకే అక్రమ సంబంధాలు. తర్వాత ఎయిడ్స్ వస్తుంది, తర్వాత పాతాళం వస్తుంది. అంతే కదండి. అక్రమ సంబంధం, వ్యభిచారానికి దేవుడు వేసే శిక్ష ఏంటి? భూమి మీద ఒక భయంకరమైన రోగం, చచ్చిన తర్వాత పాతాళం. ఇటు స్త్రీకైనా పురుషుడికైనా. ఎందుకంటే దేవుడు బైబిల్లో చెప్పింది, నీ జీవితకాలం నీకు ఒకే భార్య, ఒకే భర్త. ఆదాముకి ఎంతమంది భార్యను చేశాడు? ఎంతమంది అవ్వమ్మలను చేశాడు? ఒక అవ్వమ్మ. ఒక అవ్వమ్మకి ఒకే భర్త, ఒక ఆదాముకు ఒకే అవ్వ. ఇది బైబిల్ సూత్రం. ఒకే భార్య, ఒకే భర్త. దీనికి మించింది తెలిసి తెలియని కాలంలో అజ్ఞానంలో చేశారు, కానీ అజ్ఞాన కాలంలో భక్తులు చేసుకున్నారు. కానీ ఆజ్ఞలు వచ్చే కాలానికి ఏం చెప్పాడంటే, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. దేవుడు అండి. లేయా చూడండి మీరు, ఇక్కడ యాకోబు ద్వేషిస్తుంటే, యాకోబు శ్రమ పెడుతుంటే, నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఏమని ఇతను ఎలాగో నన్ను ప్రేమించడం లేదు కదా, ఇంకొక అతనికి కన్ను కొడతాను, ఇంకొక అతను నా ట్రాప్లోకి తెచ్చుకుంటాను, యాకోబు ప్రేమించకపోతే ఏంటంటే ఇంకో భర్తను తెచ్చుకుంటానని ఇంకొక అక్రమ సంబంధం కోసం ఏమైనా పరుగులు పెడుతుందా? లేయా పెడుతుందా? లేదే. భర్తనే మార్చుకుంటాను, నా భర్తే నన్ను ప్రేమిస్తాడు, నా వెనక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా భర్తను మార్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడా లేదా? అది నమ్మినందుకు చేస్తున్నాడా లేదా? నా భర్తను నేను మార్చుకుంటానని లేయా ప్రయత్నిస్తుంది. అమ్మా, నీ మంచి గుణాన్ని బట్టి నువ్వు భర్త ప్రేమను పొందుకుంటున్నావు కనుక నీ భర్త ఎందుకు ప్రేమించడం నేను చూస్తాను, లేయా పద నువ్వు అన్నాడు. బిడ్డలు ఎవరికి ఇస్తున్నాడు? ఎందుకు లేయాకే ఇస్తున్నాడు? నీ భర్త నేను ఏం చేయాలి? బిడ్డను బట్టి అయినా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించడం? కూతురని ఉన్నాడు, అతను ఎందుకు మారడో చూద్దాం, మనం ఇద్దరం కలిసి మారుద్దామని లేయకు తోడుగా వస్తున్నది. ఎవరక్కడ? ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? మీరు నిజాయితీగా ఉంటే, మీరు నీతిగా ఉంటే, ఏ తప్పు చేయకుండా దేవుడి పైన అనుకుంటే, మీ భర్తను మార్చటంలో మీకు ఎవరు సహాయపడతారు? ఇప్పుడు ఎవరు కోరుకుంటారండి సహాయం? దేవుడి సహాయం ఎవరు కోరుకుంటారు? నా భర్తను నేను మార్చుకోవాలండి, మీరు నాకు సహాయం చేయండి. లేక సహాయం చేశారు కదా ఒకరోజు, నాకు సహాయం చేయండి. మా ఆయన తిరిగిపోతండి, కొంచెం అవి మాన్పించాలంటే నేను ఏం మాట్లాడాలి, ఆయనతో ఏం చెప్పాలి, నాకు జ్ఞానం ఇవ్వండి, ఆయన మార్చుకునే మార్గం ఇవ్వండి. నా భర్త త్రాగుపోతండి, ఆ త్రాగుడు ఎలా మాన్పించాలండి, నాకు కొంచెం సహాయం చేయండి. నా భర్తను ఎలా మార్చుకోవాలండి, నాకు తోడుగా రండి. దేవుడు అడుగుతుందండి ఏ భార్య అయినా. వీళ్ళు ఎప్పుడు ఇలాగ అడగకుండా ఇల్లు అంటారు, ఏమంటే నా భర్త మారిపోవాలని ప్రార్థన చేయండి అయ్యారు. ఎవరు చేయలేట భర్త మారిపోవాలని? మరి ఈవిడేం చేస్తుంది? నిద్రపోతావా ఆయన తాగి వస్తుంటే? నీ భర్తను నువ్వు మార్చుకుంటావా? భర్తను మార్చమని అయ్యగారు ప్రార్థన చేయాల? నీకు లేదంటే బాధ్యత. చాలా మంది ఇదే ఇవాడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏమి చేయరు మార్చుకోవడానికి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కార్యాలు అయిపోతాయి. నువ్వే ప్రయత్నం చేయకుండా నువ్వు ఏదైనా ప్రయత్నం చేసి అప్పుడు అడుగు దైవజనుడి దగ్గరికి వచ్చి, ఏమన్నా నా ప్రయత్నాలను చేస్తున్నానని. మీరు కూడా భర్తను మార్చుకోవడానికి, భార్యను మార్చుకోవడానికి నువ్వేమి చెయ్యవు? ప్రార్థన చేయండి. నువ్వేమైనా చెయ్యవయ్యా. ప్రార్థన చేస్తే దేవుడి సహాయం నీకు అందుతుంది, నీ భార్య మారుతుంది, మీ కుటుంబం నిలబడుతుంది, దేవుడు గొప్ప చేస్తాడు మీ కుటుంబాన్ని. ఎవరు ఆలోచిస్తున్నారు ఇలాగా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 30వ అధ్యాయానికి వచ్చేసరికి రాహేలు గోల, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వా, నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వా గోల చేసిందండి. గోల చేసి చివరికి ఏం చేసిందో తెలుసండి? జాగ్రత్తగా వినండి. రాహేలు ఎంత దుర్మార్గమైన పని చేసిందో చెప్తాను. ఓకే, ఇప్పుడు మా అక్కకు పిల్లలకి అంటున్నావు, నాకు పిల్లలు లేరు కనుక నేను ఇప్పుడు చేసేది ఏంటో తెలుసా? యాకోబు నువ్వేం చేయాలో తెలుసా? మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నాకు దాసినిచ్చాడు, కాబట్టి నా దాసిని భార్యగా నీకు ఇప్పుడు పెళ్లి చేస్తాను, ఆమెకు పిల్లల్ని కంటావు, ఆ పిల్లలు దాసి పిల్లలు నా పిల్లలు అవుతారని ఇప్పుడు 3వ పెళ్లికి సిద్ధం చేసింది. ఎవరిని? ఇప్పుడు చూడండి లేయే పరిస్థితి ఏంటి చెప్పండి. అసలు ఈవిడ తర్వాత రాహేలుని పెళ్లి చేసుకుంటేనే పట్టించుకోవట్లేదు యాకోబు. ఇప్పుడు రాహేలు ఎన్నో పెళ్లి చేస్తుంది? తన దగ్గర ఉన్న దాసిని భార్యగా ఇచ్చిందండి. 3వ పెళ్లి చేసింది. అప్పుడు ఆ మూడో పెళ్లి చేస్తే దాసికి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని నా పిల్లలు అని చూసి సంబరపడిపోయింది. ఎవరు? రాహేలు. ఇది చూసండి లేయా చాలా బాధపడిపోయిందండి. తండ్రి భర్తను మార్చుకోవడానికి సహాయం చేస్తానన్నావు, పిల్లల్ని ఇచ్చావు, పట్టుకెళ్ళి చేతుల్లో పెట్టాను, మారకపోగమ్మలో మరొక పెళ్లి చేసుకున్నాడు తండ్రి. నన్ను పూర్తిగా ద్వేషిస్తున్నారు తండ్రి, నన్ను పూర్తిగా దూరం పెట్టేశారు తండ్రి. చివరికండి ఈ కక్షతో రాహేలు ఏం చేసిందో తెలుసండి? కంప్లీట్గా భర్తను
తన దగ్గర పెట్టేసుకుందండి. లేయాకు దూరం చేసేసింది. ఓ మాట చదివిస్తాను. 30వ అధ్యాయం చూడండి మీరు. 30వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి. ఆమె నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. లేయా రాహేలుతో మాట్లాడితే ఏమంటుంది? నా భర్తను తీసుకొందువే, అది చాలదా? భర్తను తీసేసుకుందా? ఎవరు తీసేసుకున్నారు? కంప్లీట్గా రాహేలు భర్తను తీసేసుకుందండి. ఇంకా రానివ్వటం లేదు. లేయా దగ్గరికి రానివ్వటం లేదండి. కంప్లీట్గా తీసేసుకుందండి. కంప్లీట్గా ఇక భర్తను రానివ్వటం లేదండి. దగ్గర రానివ్వటం లేదు. కుమిలిపోయిందండి లేయా చాలా రోజులు. ఎలా నా భర్తను సంపాదించుకోవాలి, ఎలా మా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా మరలా మా కుటుంబంలో దేవుడి యొక్క ఆజ్ఞలు నెరవేరాలి, మా కుటుంబం దైవ కుటుంబంగా ఎలా మారాలి అని ఎన్ని ప్రార్థనలు చేసింది. అంత ఒదుగుందో తెలుసండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, లేయా లేయా నిన్ను ద్వేషిస్తున్నారమ్మా వాళ్ళు, ఇంకా నీ మాట వాళ్ళు వింటం లేదా? అయితే నీకు మరలా పిల్లల్ని ఇస్తానని 5వ కుమారుణ్ణి 6వ కుమారుణ్ణి తర్వాత ఒక కుమార్తెను మరలా పిల్లల్ని ఇచ్చాడండి. ఎవరికి? కానుపు ఉడికిపోయిన లేయా మళ్ళా ఉడికిపోయిన కానుపును బాగు చేసి లేయాకు మళ్ళా 3 పిల్లల్ని ఇచ్చాడు. అప్పుడు యాకోబు అలాగే పిల్లల్ని కంటుంది. పిల్లల మీద పిల్లల్ని కంటుంది. ఎవరు? లేయా. గారాల భార్య, ప్రేమికురాలు. పిల్లలు ఉన్నారా? గొడ్రాలు అయిపోయి తిరుగుతుంది కూడా. అంటే దేవుడు తలుచుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి. కొద్ది కాలానికి ఏమైంది అనుకున్నారు? అలా జరుగుతుంది. తర్వాత లేయా ఇంక తట్టుకోలేక తన దాసినిచ్చి కూడా పెళ్లి చేసింది. లేయా మళ్ళీ ఇంకో పెళ్లి చేసింది. 4వ పెళ్లి. తన దాసినిచ్చింది. ఆ దాసి మళ్ళీ పిల్లల్ని కన్నది. ఆ పిల్లలు కూడా లేయా పిల్లల కింద లెక్కించబడ్డారు. మొత్తం మీదండి పిల్లలు మీరు ఎప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు మీకు క్లియర్గా ఉండాలంటే పిల్లల పేర్లు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థం కావడానికి ఉపయోగపడతాయి. యాకోబుకి లేయా కన్న పిల్లలండి. పిల్లల పేర్లు చెప్తున్నాను. రూబేను, షిమ్యోను, లేవి, యోదా. వీళ్ళు 3 ముందు పుట్టారు. తర్వాత ఇస్సాకారు, జెబూలూను, దేనా. ఇలా 7 మంది పిల్లల్ని లేయా కన్నదండి. లేయా దాసి పిల్లలు 2 ఉంటారు, గాదు, ఆషేరు. అంటే మొత్తం మీద లేయా సంతానం ఎంతమంది అనుకుంటున్నారు? ఆడపిల్లతో కలిపి 9 మంది. 9 మంది. ఇక తర్వాత అండి ఈవిడ 9 మంది పిల్లల్ని కనేసిన తర్వాత యాకోబు ఏడుపు ఒక పక్క. ఎవరి కోసం? ఇంట్లో ఉన్న రాహేలు రోజు సూదులిచ్చుకుని పొడి చేస్తుంది. నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. ఇక బాధపడలేక యాకోబు, ఏడు తండ్రి ఈ పోరేడు తండ్రి, నేను పడలేకపోతున్నాను తండ్రి, నన్ను చంపేతుంది తండ్రి. ఎవరు? రాహేలు. అంటే అప్పుడు యాకోబు మొరవిని రాహేలు మొరవిని అప్పుడు ఓపెన్ చేశాడు. అప్పుడు గర్భాన్ని తెరిచాడు. ఎవరి గర్భం? రాహేలు గర్భం కూడా తెరిచాడు. కానీ కన్నది ఎంతమందిని అనుకుంటున్నారు? ఎంతమందిని కనేసింది అనుకుంటున్నారు? 2 పిల్లలే. ప్రియురాలు, ప్రేమికురాలు కన్న పిల్లలు 2. ఎవరనుకుంటున్నారు? యోసేపు, బెన్యామీను. వీళ్ళిద్దరూ రాహేలు పిల్లలండి. ఈవిడ దాసి పిల్లలకు దాను, నప్తాలి. అంటే మొత్తం మీద దాసి పిల్లలు ఈవిడ పిల్లలు కలిపి 4. ఆవిడ పిల్లలు ఎంతమంది? 9 మంది. మొత్తం సంతానం ఎంతమంది చెప్పండి? 13 మంది. 13 మందిలో ఒక కుమార్తె దేనా. 12 మంది ఇశ్రాయేలు గోత్రాలు. లెక్క సరిపోయిందా? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. ఒక ఆడపిల్ల 13 మంది. ఇందులో 9 మంది సంతానం ఎవరికన్నారు? లేయా. ఇప్పుడు ఎవరు ఎక్కువ మందిని కన్నారు చెప్పండి? అంటే జతపరిచి భారీగా పెట్టింది దేవుడు, నిర్ణయించింది ఎవరిని? లేయాని. యాకోబుకి అర్థమైంది ఈ సంగతి? అర్థం అవటం లేదు. ఇప్పుడు తిప్పలు మామూలుగా ఉండవండి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. కొద్ది రోజులకి ఇదంతా జరుగుతున్నది మామ దగ్గర, లాభం దగ్గర కదా. కొద్ది రోజులకి దేవుడు ఏమని యాకోబుకి లాభానికి తర్వాత గొడవలు వచ్చినాయి, ఆస్తి గొడవలు వచ్చినాయి. తర్వాత దేవుడికి మొరపెట్టాడు యాకోబు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోను ఆయన అన్నాడు. వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు యాకోబు. జాగ్రత్తగా వినండి. యాకోబు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన సొంత దేశానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సొంత దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, సొంత దేశానికి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయినప్పుడు భార్యలు 2తోనూ చెప్పాడు, అమ్మ దేవుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు, మీ తండ్రి ఇంట నుండి నేను వెళ్ళిపోతున్నాను, మీలో వచ్చే వాళ్ళు ఎవరో రండి అంటే ముందు అర్జెంటుగా సర్దేసుకున్నది ఎవరో తెలుసండి? ఎవరు సర్దుకున్నారో తెలుసా? లేయా సర్దేసుకుంది. నేను వచ్చేస్తానండి, మొత్తం పిల్లల్ని సిద్ధం చేసేసింది, తాను సిద్ధపడిపోయింది. యాకోబు చెయ్యి పట్టుకొని దేశం కాని దేశం వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఎవరు? లేయా. ఇక్కడ మాట్లాడుతాను నేను, ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి.
మీ భర్త మీ ఇంటి దగ్గర కాపురం ఉన్నాడు, ఒక రకంగా చెప్పాలంటే ఇళ్ళ రకం. ఆ ఇళ్ళ రకం ఉన్నప్పుడే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, తండ్రి కళ్ళ ముందు ఉన్నప్పుడే మిమ్మల్ని పట్టించుకోలేదు, ఇళ్ళ రకంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ప్రేమించలేదు. పద అత్తారింటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లలు చేయి పట్టుకుని వెనకాల వస్తారు చెప్పండి? వస్తారా? మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇన్ని శ్రమలు పెట్టాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చంపాడు అనుకుంటుందా? అనుకోదా? అనుకుంటుంది. కానీ లేయాలా అని అన్నది అనుకుంటారా భర్తతో? లేదండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తానండి. మొత్తం నేను ఆశ్చర్యపోయానండి. ఇప్పుడు జీవితాన్ని బాగా ధ్యానించానండి బైబిల్లో, ఆశ్చర్యపోయాను నేనైతే. ఇలాంటి స్త్రీలు ఉంటారా? ఇలాంటి స్త్రీమూర్తులు ఉంటారా? భర్తను ఇంత గౌరవిస్తారా? కుటుంబం అంటే ఇంత ప్రేమ, పరలోకంలో ఉన్న దేవుడి పైన ఇంత గొప్పగా ఆనుకునే స్త్రీలు ఉంటారా? ఆనుకుందండి దేవుడి పైన. నేను వస్తానండి మీతో పాటు, పదండి అని రెడీ అయిపోయింది. మరి ఆవిడ వెళ్తున్నప్పుడు ఈవిడ వెళ్ళకపోతే బాగోదు కదా. ఎవరు? ప్రియురాలు, దొంగ. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఈవిడ? దొంగ. దొంగ ఎందుకంటే నాకు తెలుసా, వెళ్ళిపోవన్నప్పుడు ఏమో చక్కగా లగేజ్ సర్దుకొని లేయ రెడీ అయిపోయింది. రాహేల్ ఏం చేసింది అనుకుంటున్నారు? తన తండ్రి అన్యుడు, ఏమిటి బొమ్మలను, విగ్రహాలను పూజిస్తాడు. ఆ విగ్రహాలను పూజిస్తున్న విగ్రహాలను సంచులో పెట్టుకుని ఆ విగ్రహాలన్నింటినీ దొంగిలించుకొని భర్తతో పాటు ప్రయాణం ప్రారంభించింది. తీరా తన తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి యాకోబు వెళ్ళిపోయాడు, ఆ మొత్తం ఆస్తి వెళ్ళిపోయింది, పిల్లలిద్దరు వెళ్ళిపోయారు. పూర్వాలు వెళ్ళిపోయారని పట్టించుకునేవాడు కాదు. ఏమి దొంగిలించింది? ఇంట్లో ఉన్న గృహ దేవతలను దొంగిలించుకుని తీసుకెళ్ళిపోయాడు. ఇతను కూతురు పట్టుకెళ్ళింది అనుకోవట్లేదు. ఎవరు దొంగిలించారు అనుకుంటున్నాడు తెలుసా? యాకోబే, నా అల్లుడే దొంగతనం చేశాడు నా దేవతలని వెనకాల పెద్ద సైన్యాన్ని వేసుకుని యాకోబుని చంపడానికి వచ్చేస్తున్నాడు మావయ్య. మధ్యలో దేవుడు వచ్చాడు లాబాను దగ్గరికి, లాబాను ఆగో, యాకోబుని ఏమి చేయడానికి కుదరదు, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది నేనే, యాకోబుకి నేను తోడుగా ఉన్నాను జాగ్రత్త అన్నాడు. ఆ దెబ్బకు భయపడి ఏమీ తెలియనట్టుగా యాకోబు దగ్గరికి వచ్చి, ఏమండి అల్లుడు గారు మీరు ప్రయాణం చేస్తున్నారా, మరి నాతో చెప్పాలి కదండి, ఓవర్ డైలాగులు వేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. దేవుడు అక్కడ కొంచెం గట్టిగా చెప్పిన తర్వాత నేనే పంపించేవాడిని కదా అన్నాడు. సరే మరి మేము బయలుదేరిపోయాం, దేవుడు వెళ్ళిపోమన్నాడు కదా, ఏంటి చెప్పంటే, మీరు వెళ్ళిపోయారు, నా గృహ దేవతలను మీరు ఎందుకు దొంగిలించారని అడుగుతున్నట్టు. ఏం దొంగిలించారు? గృహదేవత. యాకోబు అంటాడు, అయ్యో నాకేం తెలుసు అయ్యా, నేను దేవుణ్ణి నమ్ముతాను, నీ దేవతలు నాకెందుకంటే, లేదు నువ్వే దొంగతనం చేసావంటాడు మామ. అయితే నేను దొంగతనం చేయలేదు, నీకు డౌట్ ఉందా, మొత్తం వెతుక్కోమని చెప్పాడు, నా సామాన్లన్నీ వెతుక్కో అన్నాడు. అన్ని ఒకటొకటి చెక్ చేసుకుంటూ వస్తున్నారండి. రాహేలు దొంగ కదా, ఏం చేసింది తెలుసా? తెచ్చిన గృహదేవతలన్నీ సంచిలో కట్టి ఆ సంచిని ఒక చోట పెట్టి ఆ సంచి మీద కూర్చుంది. వీళ్ళన్నీ చెక్ చేస్తున్నారు, ఎక్కడ దొరకట్లేదు. ఒకసారి లేకమంటే నేను లెక్కకూడదు, నాకు ఇప్పుడు బహిష్టు, నేను లేవకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు అన్నది. అయ్యో బహిష్టులో ఉంది కదా అని వదిలేశారు. ఏమంటే నిజంగా తను తెచ్చిన దేవతల్ని ఏమంటే సంచులో వేసి దానిపైన కూర్చొని ఉందంటే. రాహేలు దొంగ కదా. ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమించాడు? దొంగను ప్రేమించాడు. దేవుడు ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? గుణవతినిచ్చి పెళ్లి చేశాడు కదా. ఇప్పుడు నీ భర్త మంచోడేనా? మంచోడే. కొంచెం అయ్యి చిన్న చిన్న లోపాలు ఉంటే దిద్దుకో, మంచోడినిచ్చే పెళ్లి చేశాడు. నీ భార్య మంచిదేనా? మంచిదే. నీలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా, ఆవిడలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా దిద్దుకోండి. మంచోళ్ళు ఇద్దరినిచ్చి పెళ్లి చేస్తాడు దేవుడు. నీ భార్య మంచిదే, నీ భర్త మంచోడే. లోపాలు ఉన్నాయి కాదంటం లేదు, దిద్దుకోవాలి. యాకోబులో లోపాలు ఉంటే లేయా ఏం చేస్తుంది? దిద్దుకుంటుంది, సరి చేసుకుంటుంది. ఇంతకీ దొంగతనం నేరం మోపాడు, తిట్టాడు, అరిచాడు, వెనక్కి వెళ్ళిపోయాడండి యాకోబు మామయ్య వెనక్కి వెళ్ళిపోయాడు తిట్టుకుని. ఇలాగ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యాకోబు ప్రయాణంలో ముందుకు సాగుతున్నాడు అండి. మీరు చదువుకోండి, నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉంటాయి. ఈ రాహేలు దొంగతనం చేసిన సందర్భం ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. రాసుకుని తర్వాత చదువుకోండి. ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ఓకేనా? ఈ దొంగతనం అయిపోయిన తర్వాత ముందుకు సాగుతున్నారు కానండి యాకోబుకు ఒక భయం ఉంది. ఇక్కడ కూడా లేయాకి ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అన్యాయం చేశాడో యాకోబు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మందంతా, పిల్లలు, సంతానం అంతా కలిపి ఇలా ప్రయాణంలో సాగుతున్నారండి. ఎదురుగ్గా ఇక సొంత దేశం రాబోతుంది. అన్న రాబోతున్నాడు. ఎవరు అన్న? ఏశావు. వచ్చేటప్పుడు యాకోబు ఏం చేసి వచ్చాడు? అన్నకి మోసం చేసి వచ్చాడు. ఇప్పుడు వెళుతున్నప్పుడు తమ్ముడు వస్తుంటే ఊరుకుంటాడు ఏశావు? ఖచ్చితంగా మా అన్నయ్య నన్ను చంపి తీరతాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆస్తిపరుడు అయ్యాడు, దేవుడు చక్కగా మంచి నేల ఇచ్చాడు, భూభాగం ఇచ్చాడు, అతన్ని దీవించాడు దేవుడు.
అతను గొప్పవాడయ్యాడు. నేను ఇప్పుడు వెళుతుంటే మా అన్నయ్య ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. ఫిక్స్ అయిపోయాడు యాకోబు. ఫిక్స్ అయిపోయి ఏం చేశాడు తెలుసండి? ఎంత అన్యాయం చేశాడు తెలుసండి యాకోబు? ఎంత అన్యాయం చేశాడు తెలుసా? ఒకేసారి అందరూ వెళితే చంపేస్తాడు యాకోబు, ఏసావు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ముందు దాసిని పెట్టాడండి, దాసి పిల్లల్ని పెట్టాడండి. అంటే అన్న వస్తే ముందు ఎవరిని చంపేలా? దాసిని చంపేలా. తర్వాత ఇంకో దాసిని పెట్టాడు, ఆవిడని కూడా చంపేశాడు. పగ తెరలేదు అనుకోండి, రెండో దాసిని చంపేస్తాడు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఎవరిని పెట్టాడు తెలుసా? లేయని పెట్టాడు. అంటే పోతే ఎవరు పోవాలి ఇప్పుడు? లేయపోయినా పర్వాలేదు, అమ్మగారు మాత్రం నా పక్కనే ఉండాలి. ఎవరు? ఎంత చేసినా బుద్ధి లేదు చూసారు యాకోబుకి. ఆవిడ దొంగతనం చేసినా, దొంగతనం కేసు నెత్తి మీదకి తెచ్చినా, ఎన్ని చికాకులు పెడతాను నా కుటుంబంలో, ఈవిడు మాత్రం నాకు బంగారం. అందరూ పోయా పర్వాలేదు, రాణిగారు మాత్రం పక్కన ఉండాలని రాహేలు ఈయన వెనక్కుండిపోయారండి. అందరినీ ముందు పంపించాడండి. ఏమండి, ఏ భార్య అయినా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఏ భార్య అయినా అదేంటండి మీ అన్నయ్య కోపంతో వస్తాడు మమ్మల్ని చంపేస్తాడు కదా, పోనీ మీరు మాకు తోడుగా ఉండాలి, లేదా మీ పక్కనన్నా నన్ను పెట్టుకోవాలి, మీరు ముందు నన్ను నిలబెట్టారేంటండి, మీ అన్నయ్య వస్తే నన్ను చంపేస్తాడు కదా అనాలి లేయా అన్నది అనుకుంటున్నారా? మహాతల్లండి. భర్త ఏది చెప్తే అది చేస్తుంది. సరేనండి మీ ఇష్టం అండి, ముందు మమ్మల్ని వెళ్ళమంటున్నారు కదా, నేను నా పిల్లలు ముందు వెళ్తామని వెళ్ళిపోయింది. ఏసావు వచ్చాడండి. ఏసావు ఏవి చేయలేదు, మంచోడు మారిపోయాడు. ఏసావు తమ్ముడిని అత్తుకున్నాడు తప్ప ఎవరిని చంపలేదు. కానీ యాకోబు బుద్ధి మాత్రం బయటపడింది అక్కడ. ఏంటి బుద్ధి? చంపేస్తే వీళ్ళందరినీ చంపేయాలి, నేను ఈవిడు మాత్రం మిగిలిపోవాలి. ఇంకా లేయా మీద ద్వేషం పోయిందనుకుంటున్నారా? అంతమంది పిల్లల్ని కన్నా, అంత బాగా ప్రేమిస్తున్నా, అంత బాగా భర్తను మార్చుకోవాలని చూస్తున్నా, ఎప్పటికప్పుడు ద్వేషిస్తున్నాడు, ఎప్పటికప్పుడు తక్కువ చేసి చూస్తున్నాడు తప్ప ప్రేమ అనేది కలగటం లేదండి. లేయా భరిస్తుంది. ఎవడో మాట్లాడుతాను, 9 మంది పిల్లల్ని కన్నది అంటే ఎంతకాలం ఎదురు చూసింది భర్తను మార్చుకోవడానికి చెప్పండి? బాగా ఆలోచించి చెప్పాలి. ఆడపిల్లలు ఒక బిడ్డను కన్నాక ఎంతకాలం పడుతుంది? ఎంతకాలం పడుద్ది? సంవత్సరం అండి, అంతే కదా. 9 నెలలు బిడ్డకు బయట వస్తాడు, 3 నెలల గ్యాప్, మళ్ళీ సంవత్సరం కదండి. ఒక బిడ్డకి సంవత్సరం అంటే ఎంతమంది బిడ్డలు కన్నది? 9 మంది బిడ్డలంటే ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించింది భర్తను మార్చుకోవడానికి? 9 సంవత్సరాలు. మీలో అన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. 9 సంవత్సరాలు కాదు, 9 వారాలు గట్టిగా ప్రయత్నం చెయ్యం మనం. 9 నెలలు ప్రయత్నం చెయ్యం. 9 చెప్తే అది చేస్తాను, నా ప్రేమను కనబరుస్తాను, ఎప్పటికైనా నా ప్రేమతో అతన్ని జయించుకుంటాను. అంతే కదండి ప్రభు మనకి నేర్పింది. దేంతో జయించమని? ప్రేమతో జయించండి, ప్రేమతో జయించండి. పగతో ఎవరిని జయించలేవండి. మనం పగపడితే ఎవడో మారడండి. నువ్వు పగపట్టినంత మాత్రాన్ని ఏమి జరగదని నీకు నష్టం. ప్రేమతో జయించాలి అవతల వాడిని. ప్రేమిస్తుంది లేయా, ప్రేమించింది ప్రేమించింది ప్రేమించింది. తర్వాత చాలా జరిగాయండి, చాలా ఉన్నతంగా యాకోబు ప్రేమను చివరికి పొందుకుంది. లేయానే పొందుకుందండి, ఎవరు పొందుకోలేదు. లేయానే చివరికి భార్యగా చేర్చబడింది. చివరికి భార్యగా యాకోబు అంగీకరించింది ఎవరినో తెలుసండి? లేయా చివరికి ప్రేమను పొందేసిందండి. ఎలా పొందిందో తెలుసండి? బైబిల్లో మీకు సందర్భం చూపిస్తాను ఇప్పుడు. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 28 నుంచి చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 28 మీరు చూడండి. 28 ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు చదవండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించు చెట్లను నేను నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోతున్నాను, చనిపోయి హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఏమండి, నేను ఎలాగో చచ్చిపోతాను, తర్వాత మీరు నన్ను ఎక్కడ పాతి పెట్టాలి? ఒక గుహ చెప్పాడు. నా తండ్రుల శవాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. యాకోబు ఇతని ముందు తండ్రి ఉన్న ఇస్సాకుది, ఇతను తల్లిది, ఇస్సాకు భార్యది, అందరూ కూడా అక్కడే ఉన్నాయి. అబ్రహాం గారి భార్యలువి అక్కడే ఉన్నాయి. మా పితరుల శవాలన్నీ కూడా ఒక గుహలో ఉన్నాయి. అది అబ్రహాం గారు
ఆ కుటుంబం యొక్క శ్మశాన భూమిగా కొన్నాడు దాన్ని. ఇదిగో మీరు నన్ను ఆ గుహలో అక్కడ మాత్రమే పాతి పెట్టాలి అన్నాడా. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి, ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్ఫేల పొలములో ఉన్నది. అబ్రహాము దానిని ఆ పొలము హిత్తీయుడగు ఎఫ్రోని యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. 31, అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. జాగ్రత్తగా వెళ్ళండి, జంట అబ్రహాము శారా ఒకే చోట పాతిపెట్టారట. నెక్స్ట్ అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. చూసారా, అబ్రహాము శారా, నెక్స్ట్ ఇస్సాకు రెబ్కా. తర్వాత చూడండి, అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. భార్య ముందు చచ్చిపోయింది. ఎవరు, ఎక్కడ పాతాడట? నా పితరుల శవాల ఎక్కడైతే ఉన్నాయో జంటలుగా ఎక్కడైతే శ్మశాన భూమి ఉందో అక్కడ నేను లేయాను పాతిపెట్టి తిని. అంటే ఈ సందర్భానికి లేయ చనిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమందున గుహలో, ఏమండి, ఆ పొలమందున గుహలో నన్ను కూడా పాతి పెట్టాలి. ముందే చెప్పాడు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యాకోబు, మీరు బాగా ఆలోచించి చెప్పాలి. ఏం చెప్తున్నాడు? అబ్రహాము శారమ్మ, ఇస్సాకు రెబకా భార్య భర్తలుగా ఒక చోట సమాధి అయ్యారు. ఇప్పుడు నేను అక్కడే లేయాను పాతి పెట్టాను. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టాలి? లేయా పక్కన పాతి పెట్టాలి. మరి ఈవిడేది ఇంతకీ? ఎవరు? గారాల భార్య ఏది? రాహేలు ఏది? రాహేలుని అక్కడే పాతి పెట్టాను, నా పక్కన ఇటో భార్య అటో భార్య ఉండాలి అంటున్నాడా చివరికి? నా భార్య ఎప్పటికైనా ఎవరో తెలుసా? లేయానే నా భార్య. ఆవిడనే సమాధుల తోటలో పాతి పెట్టాను, మీరు నన్ను అక్కడ పాతి పెట్టండి. నా భార్య సమాధి నా సమాధి ఒకే చోట ఉండాలి. చివరికి లేయ యాకోబు ప్రేమను పొందిందా పొందలేదా? పొందింది. ఆవిడ భార్యగా స్థానాన్ని సంపాదించిందా లేదా? సంపాదించింది. దేనితో? గొడవలతోనా? ఇప్పుడు ఇంతకీ రాహేలు ఏమైపోయింది? బాగా ఆలోచించండి. ఏమైపోయింది తెలుసండి? మధ్యలో చచ్చిపోయింది. అమ్మయ్య శని వదిలిపోయిందిరా అనుకున్నాడు, మధ్యలో పదేసాడు ఆవిడ్ని. ఎక్కడ పడేసాడో కూడా తెలియదండి. ఆవిడ శవాన్ని వదిలేశాడు మధ్యలో. ఎందుకంటేనండి ఆవిడ జీవిత కాలం అంతా కూడా యాకోబుతో గొడవలు. యాకోబుకు పెళ్ళంటూ చేసుకున్నాడు తప్ప ఆవిడ చేసుకున్న తర్వాత మనశ్శాంతి లేకుండా చేసింది. మనశ్శాంతి లేకుండా చేసేసింది. దేవుని పిల్లలారా, ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నది ఒకటే, మీరు బాగా ఆలోచించుకోవాల్సింది ఒకటే. కుటుంబం అన్న తర్వాత, దేవుడు జతపరిచిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. శ్రమ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, భర్త మంచోడు కాదనో, భార్య మంచిది కాదనో ఆ కుటుంబాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. ఒక మాట చెప్తాను, బైబిల్లో రాసుకోండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడ త్యజింపకూడదు. చూసారా, అవిశ్వాసే అయినంత మాత్రాన్ని ఆమెను ఏం చేయకూడదట? పరిత్యజింపకూడదు. తర్వాత అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమవుతాడట? పరిశుద్ధ పరచబడతాడు. ఎలా? లేయా ప్రవర్తనతో భర్తను మార్చుకుంది. నీ ప్రవర్తనతో నీ భర్తను మార్చుకోలేవా? నీ భార్యను మార్చుకోలేవా? కనీసం మార్చుకోవాలన్న ప్రయత్నం దేవుడి సహాయంతో మనం ఎప్పుడు చేసాం చెప్పండి? కుటుంబాలను అల్లరిపాలు చేసుకున్నాం, కుటుంబాలను రోడ్డులు పెట్టుకోవాలని చూసుకున్నారు తప్ప దేవుడి సహాయాన్ని కోరి కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంత బాగా రాశాడు చూసారా. తర్వాత మాట చూడండి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైపోతారు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇంతకీ భార్యను కానీ భర్తను కానీ సర్దుకోండి, కుటుంబాన్ని కట్టుకోండి అని ఎవరి గురించి చెప్తున్నాడు? చివరిలో మీరు చదువుకున్న మాట ఏంటి అక్కడ? పిల్లలు ఏమైపోతారట? అపవిత్రులైపోతారు, పిల్లలు పాడైపోతారు. భార్య భర్త ఇంట్లో గొడవలు ఆడుకుంటుంటే పిల్లలు ఏమైపోతారు చెప్పండి?
మంచోళ్ళు అవుతారా? వాళ్ళలో ప్రేమ ఉంటుందా? కదండి, మా నాన్న మంచోడు కదండి, ఎప్పుడు కీచులు ఆడుకుంటారు, గొడవలు ఆడుకుంటారండి. అలా మీరే కీచులు ఆడుకుని మీరే గొడవలు ఆడుకున్న వాళ్ళకి మీరు ఏమైనా భక్తి నేర్పగలరా? దేవుళ్ళు ఏమైనా పెంచగలరా వాళ్ళని? ఒకవేళ మీరు చెప్తే గొడవలు ఆడుకుంటారు, మీరు చెప్తే మీ పిల్ల కానీ మీ పిల్లోడు కానీ వింటారా? మీ మాట వింటారా? మీరే గొడవలు ఆడుకుంటారు, మాకు ఏం చెప్తారంటారా? అనరా? అదే చెప్తున్నాడు దేవుడు, మీ కుటుంబం సర్దుకోకపోతే మీ గర్భాన పుట్టిన పిల్లలు ఏమైపోతారట? అపవిత్రులైపోతారు. కనుక భార్య భర్త, మళ్ళీ చెప్తున్నాను, భార్య భర్త కుటుంబం దేవుని కుటుంబం, దేవుని పిల్లలు మీరు. దేవుడు జతపరిచాడు, మీ కుటుంబాలను దేవుడు కట్టాడు. లోపాలు ఉండొచ్చు భార్యలో, లోపాలు ఉండొచ్చు భర్తలో. సర్దుకోవాలి, ప్రేమించుకోవాలి, మార్చుకోవాలి, కుటుంబం అవ్వాలి, ప్రేమగా మారిపోవాలి. వాళ్ళు మీ గర్భాన పుట్టిన పిల్లల్ని దేవుడి కోసం పెంచాలి. మీరు సఖ్యతతో దేవుడి సన్నిధికి వస్తూ ఉండాలి. సఖ్యత లేకుండా దేవుడి సన్నిధికి వచ్చిన దేవుడి మాటలు వింటారా చెప్పండి? భార్య భర్త గొడవలు ఆడుకుని గుడికి వచ్చారండి, ఆయన అటుపక్క కూర్చున్నాడు, ఈవిడ ఇటుపక్క కూర్చుంది. ఏమైనా వాక్యం ఎక్కుతుందా? ఇంట్లో గొడవలు ఉంటే ఇంట్లో వెళ్ళరా? ఉండలేరండి. ముందు సర్దుకోవాల్సింది ఏంటి చెప్పండి? కుటుంబాన్ని సర్దుకోండి ముందు. కుటుంబం జాగ్రత్త. లేదండి మా భర్త మంచోడు కదండి అంటారా? ఒక్కసారి లేయని జ్ఞాపకం చేసుకోండి. లేయా భర్త కంటే చెడ్డడా మీ ఆయనని అడుగుతున్నాను. మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని ఏమన్నా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడా యాకోబులాగా? ఆయన్నే మార్చుకుంది. నీ భర్తను మార్చుకోలేవా? నీ భార్యను మార్చుకోలేవా? మార్చుకోవాలన్న నీ సంకల్పం ఉంటే దేవుడు సహాయం నీకు దక్కుతుంది. ఓకేనా?